అవకాశం ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే ఇన్కమ్ ఎర్నింగ్ అనేది చాలా గొప్ప టఫ్ జాబ్. మనకు కావాల్సినటువంటి ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవడం, ఫ్రీడమ్ ని తీసుకుంటూ, అంటే స్కిల్ బేస్డ్ ఇన్కమ్. ఎంత స్కిల్ ఉంటే అంత ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోవడం అనేది ఒక లక్కీ ఛాన్స్ అది. అయితే ఇన్ని సంవత్సరాలు అందరూ ఎదురు చూస్తున్నటువంటి, అంటే ఒక బిజినెస్ మ్యాన్ కి ఏదైతే ఒక ప్రొడక్ట్ కావాలో, ఒక ప్రొడక్ట్ ఇంపార్టెంట్, ఒక బిజినెస్ మ్యాన్ కి ప్రొడక్ట్ ఇంపార్టెంట్. కానీ అలాంటి మనం ఊహించినటువంటి ప్రొడక్ట్, ప్రాణప్రదమైనటువంటి ప్రొడక్ట్ ని రావడం అనేది గొప్ప అవకాశం అది. బిజినెస్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రాణం ఏంటంటే ప్రొడక్ట్ ప్రాణం. అటువంటి ప్రొడక్టే ఈ రోజు మన అందరినీ కూడా కలిపింది. ఇన్కమ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వాళ్ళ యొక్క స్కిల్ ని బట్టి ఇన్కమ్ ని తెచ్చుకుంటారు. కానీ ముఖ్యమైనటువంటిది ప్రొడక్ట్. ఈ రోజు నేను డైమండ్ ని అచీవ్ చేయడానికి కూడా స్టార్టింగ్ నా యొక్క ఆ, ఇష్టం ఈ ప్రొడక్ట్ అంటే అడ్వాన్స్డ్ ఆయుర్వేద. ఆ తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించి అంతకుముందు ఆయుర్వేద మీద అవగాహన ఉంది, కానీ దాని మీద అవగాహన లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ మీద అవగాహన, కానీ అది చాలా అవసరం. నెట్వర్క్ అనేది చాలా అవసరం. ఒక పేదవాడు తనకు కావాల్సినటువంటి ఇన్కమ్ ని తన అవసరాలకు అనుగుణంగా, అంటే పెరుగుతున్నటువంటి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఒక ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నెట్వర్క్ అవసరం. ఈ అవగాహన, అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత చాలా అవసరం. సో ఇక్కడ రెండు మనకు అదృష్టాలు. ఒకటి వండర్ఫుల్ ప్రొడక్ట్ ఆయుర్వేద, సనాతనమైనటువంటి విజ్ఞానాన్ని సనూతనమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యాడ్ చేయడం అనేది వెరీ లక్కీ. సో అదొక అదృష్టం. రెండవది నెట్వర్క్ ఉండడం, నెట్వర్క్ ని సంపాదించుకునే అదృష్టం ఉండడం. ఈ రెండు మనకు ఉన్నటువంటి పాయింట్స్. సరే, ఇకపోతే ఇక ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఈ రోజు మీరు మాట్లాడితే నేను వింటాను. మీరు చెబితే మీ వర్క్ ఎలా ఉంది అది ఫస్ట్ కదా. గ్రౌండ్ లెవెల్లో గెలవడం చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకోవచ్చు సబ్జెక్ట్ కి. మీరు సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా 250 స్టార్ 250 అంటే కొంత దూరం ప్రయాణించిన వాళ్ళు 250 500 మన దాంట్లో ర్యాంక్ అనేది ఈజీగా, నాట్ సో ఈజీ. సో స్టార్ ఒక పరీక్ష అయితే 250 ఒక పరీక్ష. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది అదంతా కూడా ఒక ర్యాంక్ అచీవ్మెంట్ అంటే స్కిల్ డెవలప్మెంట్. ఆ 250ని అచీవ్ చేయడం, 500ని అచీవ్ చేయడం, ఇది చాలా గొప్ప విషయాలు నా దృష్టిలో. వాళ్ళకి ఎంతో నమ్మకం ఉంటే తప్ప అక్కడి వరకు రాలేరు. అంతేనా ధనలక్ష్మి గారు? ప్రొడక్ట్ గురించి క్లారిటీ ఉంటే తప్ప రాలేరు. కంపెనీ గురించి వాళ్ళకి ఇష్టం ఉంటే తప్ప అక్కడి వరకు రాలేరు. మరి మీరు గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ అవ్వడానికి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే, మీరు ఎటువంటి భావాలను కలిగి ఉండాలి అనేది ఈ రోజు మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఎగ్జిక్యూటివ్స్ సుజాత మేడంకి ఒకసారి మనం క్లాస్ ఇద్దాం, హార్ట్ ఇద్దాం. అండ్ మీరందరూ కూడా ఎగ్జిక్యూటివ్స్ గా అవ్వాలని నా యొక్క కోరిక. మంజుల మేడంకి హార్టీ వెల్కమ్. మేడం గారికి కూడా మనం హార్ట్ ఇద్దాం. అండ్ అశోక్ గారు, పెరల్ ఎగ్జిక్యూటివ్ అశోక్ గారికి, అండ్ సురేష్ మాశెట్టి గారికి. రైట్. సో ఈ స్టేజ్ కి వెళ్ళడం, మీరు ఎగ్జిక్యూటివ్ స్టేజ్ కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి ముఖ్యంగా మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మైండ్ సెట్ అనేది దీంట్లో అడ్డుపడేవి ఏంటియో కూడా కొన్ని చెప్తాను. కొన్ని నచ్చొచ్చు, నచ్చకపోయినా కానీ పిల్లవాడికి మ్యాథ్స్ నచ్చిందా లేదా దాంతో సంబంధం లేదు కదా. మ్యాథ్స్ నచ్చిందా లేదా అనే దాంతో సంబంధం లేదు. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మార్కులు కావాలంటే ప్రిపేర్ అవ్వాలి. మనీ కావాలి అని అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ ఎలా ఉండాలో మనం ఆ విధంగా మారాల్సిందే, తయారవ్వాల్సిందే. సరేనా? కృష్ణయ్య సార్కి, డైమండ్ కృష్ణయ్య సార్కి కూడా మనం హార్టీ వెల్కమ్ చెప్దాం. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి చెప్తారా, పరిచయం చేస్తారా?
ఎస్ సార్. ఇక్కడ తులసి మేడం అని ఉన్నారు సార్, అశోక్ సార్ ఫోర్టీన్ నుంచి స్టార్. ఉమ్. అశోక్ వెల్కమ్. సార్, ఓకే. ఓకే. మీరు ఒక్కొక్కరు ఎగ్జిక్యూటివ్, సుజాత మేడం కానీ లేకపోతే అశోక్ సార్ కానీ. ఫోర్త్ నుంచి తులసి మేడం స్టార్ సార్, ఫస్ట్ లైన్ లో కనబడుతున్నారు. పైన మంగమ్మ గారు ఉన్నారు స్టార్. విజయనగరం మంగమ్మ సార్, ఓకే. పార్వతి గారి రిలేషన్ సార్. రైట్. ఓకే. తులసి గారు భువనగిరిలో ఉంటారు, మాస్టర్ గారు ఊర్లో. కానీ భవానీ మేడం అండర్లో లాగిన్ అయ్యారు. కింద జోగ భవానీ గారు ఉన్నారు, రంగభవన్ గారి అండర్లో. ఇప్పుడు ఫస్ట్ మనకి పార్వతి గారి ఏంటి ర్యాంక్? స్టార్. స్టార్ 2. కొత్తగా ఇప్పుడు స్టార్ అయిన వాళ్ళలో పార్వతి గారు ఒకరు, అంతేనా? పార్వతి గారు అంటే పార్వతి గారి దగ్గర ఎవరు స్టార్ట్ అయ్యారు? పార్వతి గారి దగ్గర మంగమ్మ గారు స్టార్ అయ్యారు. ఇప్పుడు భూలక్ష్మి గారు స్టార్ అవుతారు. భూలక్ష్మి గారు, ఎస్. నమస్తే భూలక్ష్మి గారు, వచ్చారు ఈరోజు? స్టార్ కాలే సార్. అవునా? అయితే భూలక్ష్మి గారిని మిస్ అయిపోయాం. ఉదయాన్నే పరిచయం, మేడం రోజు వస్తారు. పార్వతి గారు నమస్తే. గుడ్ మార్నింగ్. మీరు ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళిపోవాలా? ఒక దగ్గర ఆగండి. ఓకే, సరే. భూలక్ష్మి గారికి జిఎస్ఎం జరిగిందా? మీరు జరిగింది సార్. జరిగిందా? ఓకే. పార్వతి గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటి, మంగమ్మ గారు మన కన్స్యూమర్ ప్రొడక్ట్ వాడుతున్నారా? హ్యాపీ కస్టమర్. హ్యాపీ కస్టమర్. పార్వతి గారి రిలేషన్ కూడా చేసుకుంటాను. అంటే ముఖ్యంగా తన పాప నీలిమ ఇంటర్ చదువుతూ సార్ నేను చేసుకోవచ్చా, దీంట్లో ఆపర్చునిటీ ఉందా అంటే గారు అంటే మంగమ్మ గారి ఐడి మీద తను వర్క్ చేస్తుంది. వాళ్ళ పాపే కదా. ఇప్పుడు ఇక్కడ నీలిమ అని ఒక పేరు కనబడుతుంది. ఓకే. నీలిమ వచ్చారా ఏంటి ఈరోజు? ఓకే, సరే. పార్వతి గారు, ఇంకేంటి స్టార్ట్ 50 అయినందుకు కంగ్రాచులేషన్స్. మీరు అక్కడికి వచ్చినప్పుడు స్టార్ట్ 50నా? హైదరాబాద్ ట్రైనింగ్ వచ్చినప్పుడు స్టార్ట్ 50 అయ్యి వచ్చారా మీరు? వెరీ గుడ్. సో ఇప్పుడు ఇద్దరు స్టార్స్ అవుతున్నారు మీ దగ్గర, అవునా? ఓకే. మీకేంది అంత ఇంట్రెస్ట్? ఇది మేము వాడాం సార్, మా అత్తగారికి. నేను కూడా వాడుతున్నా. తర్వాత ఇందులో ఉంటే బాగుంటుంది, అలా ఉంటుందని. సో దీంట్లో ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చనే మీకు ఆత్మవిశ్వాసం కలిగిందా? ఓకే. మీరు, నాకు తెలిసి మీరు పెద్దగా చదువుకోలేదు అనుకుంటా కదా? చదువుకోలేదు. అయినా మరి మీరు చేయగలుగుతారు, 500 అవుతానని మీకు ఉందా కాన్ఫిడెన్స్? వెరీ గుడ్. ఒకసారి మనం పార్వతి గారికి ప్లస్ ఇద్దాం. ఎస్, వెరీ గుడ్. పార్వతి గారు, మీరు ప్రోగ్రామ్స్ కి రండి మీకు వీలైనప్పుడల్లా. ఓకే, జస్ట్ వింటూ ఉండండి, సరిపోతుంది. మీకు శాంతి గారు, అశోక్ సార్ గైడెన్స్ ఇస్తారు. అలాగే అక్కడ మనకి 2 విషయాలండి. ఒకటి, మనకు నచ్చిన వాళ్ళని మనం ఎవరికైతే ప్రొడక్ట్ ఇస్తామో, ఎవరెవరికైతే నచ్చిందో వాళ్ళ పర్సన్స్ కూడా రీచ్ చేయడం
అనేది ఇది మనకి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏ సెలబ్రిటో మనకి టీవీలో చెప్పడు, మనకు నచ్చితే మనమే చెప్పాలి, నచ్చిన వాళ్ళ దగ్గరికి మనమే చేరుకోవాలి. శివపార్వతి గారు, ఓకే, మనకు నచ్చితే మనమే చెప్పాలి, నిజంగా నచ్చితేనే చెప్పాలి, లేకపోతే అవసరమేం లేదు కదా, అంతేనా? సో మనం ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా నచ్చితే వాళ్ళని కూడా మనం రీచ్ అవ్వాలి, ఇది ముఖ్యమైన విషయం. సో అట్లా మంగమ్మ గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈరోజు పార్వతి గారు రీచ్ అవుతున్నారు. ఈ విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. అచ్చా, మీ ఇక్కడ కనబడుతుంది మంగ అనే ఆమె అనేనా? అవును సార్. మీరు వాడారండి మంగ గారు? నమస్తే, మీరు వాడారా? వాడాం సార్, బాగుంది. ఏది మీరు వాడింది? ఐపాల్స్ వాడాం, కాఫీ వాడాం, ఆహా, ఐగ్లో వాడాం సార్. కాఫీ బాగుందండి? మూడు బాగుంది సార్. బాగుందా? ఇంకా మనకి వేరే టీ కాఫీలు ఏమీ అవసరం లేదు, ఈ కాఫీ ఉంటే సరిపోతుంది. బాగుంది సార్, మాకు నచ్చింది, మాకు ఓడుతున్నాం కాబట్టి మాకు బాగుంది అనేసి మనము తీసుకునేటువంటి ఫుడ్ అలాగా మన బాడీని, ఎందుకంటే కెమికల్ గా వేసి పండిస్తున్నారు కదా, మన ఆర్గాన్స్ ని పాడు చేస్తూ ఉంటుంది, దాని నుంచి రక్షిస్తుంది. ఓకే, ఎప్పటికప్పుడు ఇప్పుడు మరి ఇల్లుని క్లీన్ చేసుకోవడం ముఖ్యమే కదమ్మా, అవునా? ఇంటిని క్లీన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో మన ఒంటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మరి ఇంటి క్లీనింగ్ అంటే సర్ఫ్ ఏదో ఒకటి వాడతాం, మరి బాడీకి అయితే వాడలేం కదా సర్ఫ్లు సోపులు. ఇన్నర్ బాడీని క్లీన్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్సే కావాలి. సరేనా? ఎవరైనా అడిగారు అనుకో, ఒక్క మాట చెప్పు, ఎవరైనా అడిగితే మన బాడీలో రోజు రోజుకి చక్కెర ఎక్కువైపోతుంది, మనం అన్నం తింటున్నాం కదా, ఎక్కువ చక్కెర ఎక్కువైతుంది, అది ఎక్కువ కాకుండా చేస్తుంది ఈ కాఫీ అని చెప్పు. అది ఎక్కువైతే ఏమైతుంది అని అడిగిర్రు అనుకో, ఏమైతుంది? షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, ఇంకా లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మొత్తం చక్కెర వల్లే అను. ఈ చక్కెర నుంచి కాపాడుతుంది కాఫీ అని చెప్పు, సరిపోతుంది, సింపుల్. ఇది చెప్పినా కూడా నువ్వు 6,000 తీసుకోవచ్చు. ప్రోడక్ట్ అంత బలమైనది, ఇది చెప్పినా కూడా. ఓకే, ఆ తర్వాత వాళ్ళకి కొంచెం మంచిగా అండర్స్టాండింగ్ చేసుకునేది, అవగాహన కల్పించడం అనేది మన సీనియర్లు చేస్తారు, చాలా బాగుంటది ఈ వర్క్ మీకు. సరేనమ్మా, గుడ్, వెరీ గుడ్. వాళ్ళకి జిఎస్ఎం జరిగిందా బాబు? మంగమ్మ గారి నేమ్ లిస్ట్ ఎన్ఎల్ చేసి. ఓకే, అందరికీ నెట్వర్క్ మార్కెటింగ్ మీద అంత అవగాహన ఉండదు, అలాగే ఎలా చేయాలో కూడా తెలియదు, ప్లస్ జూమ్ ని ఎలా వాడుకోవాలో కూడా తెలియదు. నెట్ ఇబ్బంది లేకుండా చూసుకోండి, అందరూ నెట్ ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఇంట్లో గ్యాస్ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం కదా ఎప్పటికీ అయిపోతుంటే, అట్లాగే నెట్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం నెట్ ద్వారానే, ఇప్పుడు నేను మీ ఇంట్లో మీ దగ్గరికి ఎలా వచ్చాను? నేను నెట్ ద్వారానే వచ్చాను. అలాగే మన బిజినెస్ కూడా నెట్ ద్వారానే జరుగుతుంది, కాబట్టి నెట్ బాగుండేటట్టు చూసుకోండి, సిస్టమ్ బాగుండేటట్టు చూసుకోండి, సెల్ ఫోన్ అయినా లేకపోతే ఈ ల్యాప్టాప్ అయినా. ఓకే, గుడ్. నెక్స్ట్ బాలాజీ గారు సార్, స్టార్ ర్యాంక్ అచీవ్ చేసి లాస్ట్ మంత్ డిజి రాక్ స్టార్ కూడా చేసుకుంది. డిజి రాక్ స్టార్ కూడా, ఓకే. నమస్తే బాలాజీ గారు, అన్మ్యూట్ చేసుకోండి. బాలాజీ సార్, అక్కడ మీకు అన్మ్యూట్ అనే ఆప్షన్ కనబడుతుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్, వెరీ గుడ్. ఓకే, నమస్తే. నమస్తే సార్. ఎక్కడండి మీది? మాది ఇక్కడ వైజాగ్ దగ్గర తగరపోల్స్ సార్. విన్నాను. ఓకే, గుడ్. మీరు స్టార్ అయ్యారు, ప్లస్ డిజి రాక్ స్టార్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ప్రెజెంటేషన్ చేశారండి, లేకపోతే తెలిసిన వాళ్ళకి సజెషన్ చేశారా? జస్ట్ అంటే కొంచెం వివరంగా వాళ్ళకి తెలియజేయడం,
చెప్తున్నానండి. మీరు చెప్తున్నారా లేకపోతే మీ సీనియర్ తో చెప్పిస్తున్నారా? సీనియర్ ఒకళ్ళు ఏమైనా డౌట్లు వస్తే సార్ చెప్తున్నారు, అశోక్ సార్ చెప్తున్నారు. ఒక్కొక్కసారి అతనే మాట్లాడుతున్నారు. తర్వాత నుంచి కొంచెం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అవి నేను రికార్డ్ ఎక్కించుకుంటున్నాను, అతను ఏం చెప్తున్నారు అవి నేను మళ్ళీ వాళ్ళు ఫాలో చేస్తాను. ఎస్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఏం చేస్తారంటే బాలాజీ గారు, మేలో జరిగే ట్రైనింగ్ కి మీరు ఒకసారి రండి. 250 కూడా ఉంటుంది. మీ 215 కంప్లీట్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ రూటీని ఆ ట్రైనింగ్ కి రండి తప్పనిసరిగా. సరేనా? అలాగే ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను. గుడ్. మీకు ఏ పాయింట్ నచ్చిందండి ఇందులో? వర్క్ పరంగా, ఆరోగ్యం పరంగా ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పోలిస్తే ఇది చాలా ఆరోగ్యకరంగా ఉందండి, బాగుంది. వెరీ గుడ్. నేను ఇచ్చిన పేషెంట్లు కూడా బ్యాకప్ తీసుకున్నాను, వాళ్ళు కూడా చాలా మంది రెస్పాండ్ బాగుంది అనమాట, చాలా బాగుంది. వాళ్ళకి చేంజెస్ తెలిసినాయి, తింగులు తగ్గడం, నెక్స్ట్ షుగర్ కంట్రోల్ రావడం. మీరు ఏం చేస్తుంటారండి? ఆర్ఎంపీనా? ఆర్ఎంపీ సార్. అందుకని మీరు సజెస్ట్ చేస్తున్నారు. మీరు హెల్త్ ప్రోగ్రామ్స్ కి వస్తున్నారండి మనకి ఈవినింగ్ 7 PM కానీ? వస్తున్నాను సార్. ఓకే. అయితే సరే, మీరు చెప్పండి. వాళ్ళకి సిస్టమ్ గురించి చెప్పడానికి ట్రై చేయండి. సిస్టమ్ అలాగే సార్. అంటే మొదటగా అందరికి తెలియాల్సింది ఇమ్యూనిటీ పవర్ గురించి తెలియాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ ని డెవలప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి వీడియో ప్రెజెంటేషన్ మధ్యాహ్నం వింటున్నారు? వింటున్నాను. ఓకే ఓకే. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలియజేయడం మన యొక్క డ్యూటీ అందరికి. సో ఐపల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అలాగే గ్లూకోజ్ ఎక్స్ట్రా అవ్వడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టాలు. సో మీరు ఏం చేస్తారంటే కేవలము ఆ పేషెంట్ కి కావచ్చు, మనకి అనేక మంది ఇప్పుడు నేను ఏ పేషెంట్ కాదు, కానీ నేను కాఫీ వాడాను. ఫస్ట్ నేను కాఫీ తీసుకున్నాను. నాకు అవసరం అంటారా లేదంటారా? అవసరం, అందరికీ అవసరం. కాబట్టి ఆ పేషెంట్ కి సంబంధించిన ఇంట్లో ఉన్న మెంబర్స్ కూడా అవసరం. ఐ కాఫీ అందరికీ అవసరమే. ఈ ఎరుక అందరికీ కావాలి, ఈ అవేర్నెస్ అందరికీ కావాలి. ఓకే, సో అతనికైతే అర్జెంట్ గా కావాలి, అంతే కదా? సో ఇతనికి అవగాహన అవసరమే, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి అవగాహన అవసరం. ఓకే, ముందు కావాలనే వాళ్ళు తీసుకోవాలి, అప్పుడు ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవాలి, ప్రీ డయాబెటిక్ వాళ్ళు అంటే నాకు ముందు వస్తుందేమో అని అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవాలి. అందరికీ కూడా తీసుకోవచ్చు. ఇకపోతే కొంతమంది నాకు బిజినెస్ ఆపర్చునిటీ కావాలి, నాకు ఇన్కమ్ కావాల్సి ఉంది అని అనుకున్న వాళ్ళకి కూడా అవసరం, వాళ్ళకు కూడా చెప్పాలి. ఓకే, ఇట్లా అనేక కోణాల్లో ఉంటారు. మీరు ది బెస్ట్ ఏంటంటే మీరు వాళ్ళకి ఒకవేళ పేషెంట్ అయినా సరే మీరు హెల్త్ కోణంలో వాళ్ళకి చెప్పండి. అసలు నీకు వచ్చిన డయాబెటిక్ ఎందుకు వస్తుంది అంటే, నీకు కాళ్ళ తిమ్మిర్లు ఎందుకు వస్తున్నాయి అంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా అవ్వడం వల్ల మీకు వస్తుంది. ఓకే, విత్ రిఫరెన్స్ ఒక మేడం గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్లూకోజ్ బాడీలో ఎక్కువ ఉండడం వల్ల ఏమేం ప్రాబ్లం వస్తాయో కదా. కొంచెం ఓపిక్ గా వాళ్ళు కస్టమర్ అయిన తర్వాత కూడా ఇది చెప్పించండి తప్పనిసరిగా. దీన్ని అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ అంటాం, వెల్నెస్ అవేర్స్. ఇప్పుడు నేను మీ యొక్క పేషెంట్ని అనుకోండి, మీరు చెప్పగానే ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు కదా, పేషెంట్ తీసుకుంటారు. ఇక ఆ పేషెంట్ని పేషెంట్ లాగానే ఉంచకూడదు, అవేర్నెస్ లోకి తీసుకెళ్ళాలి. అవేర్నెస్ లోకి తీసుకెళ్ళాలి. అసలు గ్లూకోజ్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల ఎన్నెన్ని సమస్యలు వస్తున్నాయి అనేది ఇది చాలా అవసరం. మనం ఇక్కడ జాబ్ ఏంటంటే కేవలం అవేర్నెస్ చేయడం వల్లనే మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు ఈ ప్రాబ్లం, మనం సిమ్టమ్స్ మీద వర్క్ చేయడం కాదు, సిస్టమ్ మీద వర్క్ చేయడానికి మన ప్రొడక్ట్లు ఉన్నాయి. ఓకే సార్? మీరు ఒకసారి ఇన్ని ప్రొడక్ట్స్ సేల్ చేసినందుకు ఒకసారి అందరం మనం బాలాజీ గారికి ఈ యొక్క న్యూట్రాస్యూటికల్ ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సైనికులే. అందరూ కూడా ఒక మంతెన గారు ఏ విధంగా అయితే ఫుడ్ ద్వారా ఆరోగ్యాన్ని తెచ్చుకోమని చెప్తున్నారు, రామచంద్ర గారు ఏ విధంగా చెప్తున్నారో అదే విధంగా మనం కూడా ఇదే ఉపాధిగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. మీకు న్యూట్రాస్యూటికల్ అని అంటే దాని మీద ఐడియా ఉందా?
న్యూట్రాస్యూటికల్ అవును అంటే దాన్ని తెలుగులో ఏమంటాం మనం? అందరూ ఒకసారి నోట్ చేసుకోండి దాన్ని. అందరూ పోషక ఔషధాలు అని అంటాం. పోషక ఔషధాలు అని అంటాం. మై డియర్ స్టార్స్, మీరు అందరూ తెలుసుకోవాల్సింది 2 పదాల గురించి బాగా తెలుసుకోవాలి. మీరు ఇన్కమ్ కావాలి అని అంటే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర కొంచెమైనా ఉండాలి. ఇన్కమ్ కావాలి అని అంటే సరైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క పోషక ఔషధాలు, డైరెక్ట్ సెల్లింగ్, ప్రత్యక్ష అమ్మకాల గురించి. ప్రత్యక్ష అమ్మకాలు, తెలుగులో ప్రత్యక్ష అమ్మకాలు అంటారు. ఇదేంది షాప్లో పెట్టలేదేంది అని అడుగుతారు కొంతమంది. అయితే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారని చెప్పాలి. కొంచెం ఆల్రెడీ నాకు చదవడం వచ్చు, రాయడం వచ్చు అనుకున్న వాళ్ళు అదృష్టవంతులు. మిగతా వాళ్ళు ఎవరైతే చదవడం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చో వాళ్ళతోటి ఉండాలి. సింగల్ లక్ష్మి గారు ఉన్నారు. ఏం చేయాలి? అనిత మేడంని పట్టుకొని వదలొద్దు. ఇంకా అనిత మేడంని అస్సలు పట్టుకొని వదలొద్దు. అట్లా మీరే ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి, తెలుసుకోండి. జ్ఞానం ఉంటేనే ధనం ఉంటుంది. మనం ఇంటర్లో, డిగ్రీలో చదివిన చదువు కంటే కూడా ఇప్పుడు వివాలో చదువుతున్న చదువే అసలైనటువంటి చదువు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. 3,000, 4,000, 5,000 ఎవ్రీ వీక్ తీసుకోవచ్చు. ఎవ్రీ వీక్ వల్ల తీసుకోవడం వల్ల ఏంటి, ఎంత లాభము అనేది మీరు ఒక బ్యాంకుకి వెళ్ళి అడిగి చూడండి. ఎవ్రీ వీక్ నా అకౌంట్ లో ఇన్కమ్ పడితే అది మంచిదేనా అని అడగండి, అదృష్టమేనా అని అడగండి. 7 సంవత్సరాల క్రితము నేను బిజినెస్ ని స్టార్ట్ చేసుకున్నాను. ఒక్క వీక్ ఆర్ 2 వీక్లే నాకు ఇన్కమ్ పడలేదు స్టార్టింగ్ లో. ఈ 7 సంవత్సరాలు కూడా ప్రతి వారం ఇన్కమ్ పడుతూనే ఉంది. ప్రతి నెల కాదు, ప్రతి వారం. మరి నేను మీలాగా స్టార్ 250 అయ్యి వచ్చిన వ్యక్తినే. మరి నేను బిలీవ్ చేసింది జ్ఞానాన్ని బిలీవ్ చేశాను. ఓకే, మీరు ఫస్ట్ స్టార్ అయి వచ్చారంటేనే, అసలు స్టార్ అవడం కాదండి, మనం ప్రెజెంటేషన్ కి వినడానికి సమయం ఇస్తేనే దండం పెట్టాలి. ప్రెజెంటేషన్ కి సమయం ఇస్తేనే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. నాకు టైం ఇచ్చినందుకు. మీరు నాకు కేటాయించిన ఈ అర్ధగంట మీకు వేస్ట్ అవ్వదు. నేను అలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అసలు ఈ బాడీకి ఎందుకని ఇన్ని రోగాలు వస్తున్నాయి? డాక్టర్లు ఎంత పెరుగుతూ ఉంటే అన్ని రోగాలు తగ్గాలి కదా శ్రీకాంత్? పోలీసులు ఎంత పెరిగితే అన్ని నేరాలు తగ్గాలి కదా? డాక్టర్లు ఎంత పెరిగితే అన్ని ఇవి తగ్గాలి, వ్యాధులు. కానీ అది ఇంకా పెరుగుతూనే ఉన్నారు. కళ్ళకి కొంతమంది డాక్టర్లు, ముక్కుకి కొంతమంది డాక్టర్లు, కిడ్నీకి కొంతమంది డాక్టర్లు. ఎన్ని వస్తే అన్ని పెరుగుతున్నాయి. ఎందుకని అంటే భూసారం లేకుండా ఎన్ని కొట్టినా కూడా లాభం లేదు పంటకి. భూసారం మెయిన్, అంతేనా భవాని గారు? ఆ భూసారాన్ని పెంచకుండా అది తెచ్చాను, ఇది తెచ్చాము, మేము ఎరువులు కనిపెట్టాం, అది కనిపెట్టాం అంటే ఏ లాభం లేదు. భూసారాన్ని పెంచాం. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచకుండా మనం చేసేది ఏమీ లేదు. ఎన్ని మందులు కొట్టినా పనిచేయదు, అలోపతి మందులన్నీ కూడా. అందుకనే ఒకవేళ మనం ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నా కానీ మనం ఫోకస్ చేయాల్సింది మన బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుందా లేదా అనేది ఫోకస్ చేయాలి. సారం పెరుగుతుందా లేదా, ఇమ్యూనిటీ సత్తువ పెరుగుతుందా లేదా అది చూసుకోవాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే శుద్ధి ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. బాడీ ఎప్పుడైతే క్లీన్ అవుతుందో, కిడ్నీ క్లీన్ అవ్వాలి, హార్ట్ క్లీన్ అవ్వాలి, రక్తం క్లీన్ అవ్వాలి, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొవ్వు ఉండకూడదు. ఓకే, అలాగే చక్కెర ఎక్కువ ఉండకూడదు. మనం తినేది, అన్నం తిన్నా, బిస్కెట్లు తిన్నా, నూడిల్స్ తిన్నా, ఏది తిన్నా చక్కెర శాతమే పెరుగుతుంది. కాళ్ళు గుంజుతాయి, తిమ్మిర్లు వస్తాయి, పట్టేస్తూ ఉంటది, కండలు పిక్కలు పట్టేస్తూ ఉంటాయి, డైజెషన్ సరిగా అవ్వదు. ఇలా ఎన్నో బోల్డ్ ఉన్నాయి. ఓకే, సో అందుకని మనము ఈ విషయాలను మనం దీని మీద అవగాహన పెంచుకోవాలి. ఓకే, ఈ 2 పదాలు న్యూట్రాస్యూటికల్, పోషక ఔషధాలు. శ్రేయ, పోషకాలు అండ్ ఔషధాలు.
పోషక ఔషధాల గురించి తెలుసుకోవాలి, న్యూట్రాస్యూటికల్స్ అని. ఓకే, ఆ తర్వాత రెండవది మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే ప్రత్యక్ష అమ్మకాల గురించి తెలుసుకోవాలి. ఇది మరి బాడీని శుద్ధి చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అవసరం, దానికోసం పల్స్ ఇస్తున్నాం, అది చెప్పాలి. మై డియర్ ఫ్రెండ్, నీకు థైరాయిడ్ రావచ్చు, లేకపోతే మైగ్రేన్ రావచ్చు, ఏది వచ్చినా సరే బాడీలో టాక్సిన్స్ ఎక్కువైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. టాక్సిన్స్ అంటే విషాలు, బాడీలో టాక్సిన్స్ పెరుగుతుంటే ఇవి వస్తాయి. వీటిని క్లీన్ చేస్తుంది ఇది అనేసి ఉండాలి. ఇప్పుడు చూడండి, మీకు వెల్నెస్ బాస్కెట్లో అశోక్ ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ని చెప్పాలి. అంటే జిఎస్ఎంలో మనం అన్ని చెప్పలేం. జిఎస్ఎంలో కాబట్టి మనం ఏం చేయాలని అంటే ప్రతిరోజు ఏదైనా ఒక టైంలో ఇప్పుడు చూడండి అందరూ మనం separate గా మనీ గురించో దేని గురించో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదండి. జ్ఞానం గురించి పరుగులు పెట్టి జ్ఞానం పెంచుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, ఇది మన బాడీలో ఉండే కణాలు. ఒక్కొక్క కణం కలిస్తే కణజాలం అవుతుంది. ఆ కణజాలాలు అంటే మాంసము అని అర్థం. ఆ ఒక్కొక్క మాంసము చెయ్యిగా మారుతుంది, కాలుగా మారుతుంది, గుండెగా మారుతుంది, కిడ్నీగా మారుతుంది. ఇట్లా ఇంటికి మెయిన్ ఇటుకలు అన్నట్టు ఒంటికి మెయిన్ కణాలు. ఓకే, ప్రతి కణము ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఓకేనా? నా మాట ఈ వీడియో రెండు ఓకే కదా అందరికి? చూడండి, ఇది పెద్ద అమ్మో చదవాలంటే ఎంతో పెద్దది అట్లా ఏం లేదు, అంత చాలా చాలా సింపులే. మనకి సత్యం ఎప్పుడు సింపుల్ గా ఉంటది. ఈ కణాలు లోపలక కూడా గోడ, ఇటుకకి పైన పొర ఉన్నట్టు కణానికి ఒక పొర ఉంటుంది, లోపల ఎలక్ట్రాన్లు ఉంటాయి. పొరపాటున ఆ ఎలక్ట్రాన్లు డ్యామేజ్ అయితే, ఎందుకు డ్యామేజ్ అవుతుంది అని అంటే అన్ని డ్యామేజే. ఇప్పుడు మన ఇంట్లో ఏసీలో ఉన్న డ్యామేజే, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న డ్యామేజే, బయట కాలుష్యం ఉన్న డ్యామేజే. అదంతా చెడు వాయువులన్నీ లోపలికి వెళ్ళి మళ్ళీ మనం తిన్నది పూర్తిగా క్లీన్ కాకపోవడము, పెద్ద పేగుల్లో క్యాన్సరే ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఇలా లోపల విషాలు, మన లోపల ఉండే వ్యర్థాలు విషాలుగా మారిపోతున్నాయి. అప్పుడు కణాన్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఈ కణం ఎట్లా డ్యామేజ్ అవుతుంది సార్ అంటే ఎన్నో కారణాలు. మనం పండించే పంటల్లో మందులు కొడుతున్నాము, అన్ని ప్యాకింగ్ చేస్తున్నాము, మనం తాగే ఆయిల్స్ కరెక్ట్ కాదు. ఓకే, అన్ని ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్. A tissue cell through the cell membrane. There are many elements in our body that comprise molecules. An electron from the outer bonding shell of one element forms a bond with the outer bonding second element. ఇప్పుడు ఈ కెమికల్ అన్ని మనం తింటూ ఉండడం వల్ల, లోపల చెడు వాయువులు పెరిగిపోవడం వల్ల ఈ కెమికల్ బాండింగ్ ఏదైతే ఉందో అది పోతుందన్నమాట. ఒక ఎలక్ట్రాన్ చనిపోతుంది. అప్పుడు ఎలక్ట్రాన్లు అందించేటువంటిది ఏదైనా మనం తీసుకోవాలి. మళ్ళీ ఏం చేస్తున్నాం, అది తీసుకోకుండా మళ్ళీ ఇడ్లీ తీసుకుంటున్నాం, ఉప్మా తీసుకుంటున్నాం, అన్నం తీసుకుంటున్నాం. కానీ అవి మనం ఎలక్ట్రాన్స్ తీసుకోవట్లేదు, ఎక్స్ట్రా ఏమీ తీసుకోవట్లేదు. మళ్ళీ ఇంకా మనకు వీటికి మీద బర్డెన్ పడేవే తీసుకుంటున్నాం. అందుకనే రోజు రోజుకి ఏజింగ్ పెరిగిపోతుంది, కణాల ఏజ్ అనేది పెరిగిపోతుంది. Forming what is called a chemical bond. During oxidation, an electron can be knocked out. దీన్ని డ్యూరింగ్ ఆక్సిడేషన్ అనే పదం వాడాడు. అంటే ఆక్సీకరణ. కొంచెం చదువుకున్నాం అనుకున్న వాళ్ళకి ఇది రోజు వినే ఉంటారు. ఆక్సీకరణ జరుగుతుంది. ఓకే, ఆక్సీకరణ జరుగుతుంది. ఆక్సీకరణ జరగడం వల్ల ఏమైతుంది, ఇగో ఈ యొక్క డ్యామేజ్ అనేది జరుగుతుంది. Out of the chemical bond, resulting in a highly reactive free radical
where an unshared electron occur. చూడండి ఎంత ఎర్రగా మారిపోయింది, పాడైపోయింది అనమాట. Oxidation factors include poor diet, pollution, drugs, radiation. ఇది చూడండి ఫ్యాక్టర్స్ ఏంటి, కారణకాలు ఏంటి, ఆక్సిడేషన్ మన లోపల పెరగడానికి, పొల్యూషన్ కావచ్చు, సరిగ్గా డైట్ తీసుకోకపోవడము, అంటే పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా, స్ట్రెస్ కావచ్చు, అన్ని, రేడియేషన్, Stress, injury, aging, and infection. Disease risk include cancer, heart disease, arthritis, autoimmune disease, and over 90 other diseases. అందరు చూడండి, రాసుకోకండి, చూడండి. This free radical can capture electrons from normal healthy molecules. ఇది చూడండి ఏం చేస్తుంది, అది మిగతా వాటిని కూడా చెడగొట్టేస్తుంది. వైరస్ లాగా ఒక కణం ఇంకో కణాన్ని డ్యామేజ్ చేస్తుంది. And create free అట్లా గోడల్లో ఇటుకలన్నీ పాడైపోతున్నాయి. radicals that damage the healthy molecules, such as molecules found in DNA. చూడండి అట్లా మొత్తం అక్కడ ఉన్నటువంటి కణజాలం మొత్తం The పాడైపోతుంది. damaged cell can release free radicals and continue the effects of ఇది చూడండి ఈ స్వతంత్ర అణువులు ఇది మొత్తం దీన్ని పాడు చేసి oxidative stress to surrounding cells. పక్కన ఉన్నటువంటి కణాలన్నింటినీ కూడా పాడు చేస్తుంది. To prevent or reverse these very destructive processes, the body constantly needs a reservoir of antioxidant molecules. ఇది యాంటీ ఆక్సిడెంట్, ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. మన పల్స్ లో కూడా, మన కేర్ లో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. Antioxidants are important in defending against free radicals. ఇప్పుడు నేను పల్స్ తాకి Antioxidant molecules have extra electrons and can supply electrons నేను to ఐస్ క్రీమ్ తింటాను, బయట బిస్కెట్స్ తింటాను, ఇంకా భోజనం చేస్తుంటాను, ఓకే, కాలుష్యం ఎక్కువగా ఉంది కాబట్టి కొంత నేను పల్స్ తాగాను. తాగితే ఏమవుతుందో చూడండి, free radicals. ఎలక్ట్రాన్స్ అందుతాయి. చూడండి నర్వ్స్ నుంచి బ్లడ్ వెళ్తుంది. The antioxidants travel through blood vessels to reach the damaged cells. ఈ బ్లడ్ వెళ్తూ ఈ ఎల్లో కలర్ లో ఉన్నాయన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. ఎక్కడెక్కడైతే చర్మం కానీ, ఆర్గాన్ కానీ, అవయవం కానీ పాడైపోయిందో అక్కడికి యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి ఏం చేస్తారో చూపిస్తాడు. The antioxidant molecule will supply the free radical with an electron to repair and stabilize the chemical bond. అవే ఎలక్ట్రాన్లు supply- తీసుకొని తమని తామే పాడు చేసుకోకుండా బయట నుంచి మనం ఎక్స్ట్రా పోషకాలను అందిస్తాం అన్నమాట ఈ యొక్క అణువుల్ని. ఇది చూడండి ఇది ఎక్స్ట్రా, వీటి దగ్గర ఎక్స్ట్రా ఉంది, వీటికి అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకుంటున్నాం పల్స్ ద్వారా. Supplying electrons, the antioxidant molecules do not themselves become free radicals. చూడండి యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి మిగతా వాటి అన్నిటిని ఎంత తాజాగా తయారు చేసి అప్పుడు మళ్ళీ Frequent healthy అక్కడ ఉన్నటువంటి dosages అవయవం of a చూడండి. variety of antioxidants will assure this destructive oxidation process will be minimized. ఒకవేళ అది Reducing the జరగకపోతే potential- రాను రాను అట్లా అన్ని కణాలు పాడైపోయి క్యాన్సర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ కానీ, డయాబెటిక్ కానీ యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. ఓకే, ఈ క్యాన్సర్ ఇవన్నీ రాకుండా చేయగలుగుతుంది అది. ఓకే,
సో అందుకని మనం పల్స్ అని యాంటీ ఆక్సిడెంట్స్ ని మనం తీసుకుంటాము. ఇది మెయిన్ మన బాడీలోకి పంపించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన. సో ఈ విషయాన్ని బాలాజీ గారు కొంచెం ఓపికగా అయినా సరే అక్కడ ఉన్నటువంటి ఆ కస్టమర్ కి తెలియజేయాలి. కనీసం ఆ స్టార్ కైనా సరే తెలియజేయాలి. అవేర్నెస్ ద్వారా వెళ్ళేదే. మీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది కొనండి అనడం కంటే కూడా దేని వల్ల ప్రాబ్లం వస్తుందో చెప్పడం ద్వారా వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి ప్రొడక్ట్ని. ఓకే, అలా అయితేనే మీరు ఇంకొంచెం మార్కెట్ని ఎక్కువగా క్రియేట్ చేసుకోగలుగుతారు. మార్కెట్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అని అంటే ఏం కావాలి? అవేర్నెస్ అనేది చాలా అవసరము. ఓకే, అసలు యాంటీ ఆక్సిడెంట్స్ ఏ విధంగా మన బాడీలో పనిచేస్తాయి అనేది చాలా వివరంగా చెప్పబడింది కదా ఇందులో. ఈ వీడియోని మీరు యాంటీ ఆక్సిడెంట్స్ యానిమేషన్ అని కొడితే వచ్చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ యానిమేషన్. ఓకే, మరి మనకు కావాల్సినటువంటి ఎంతో నెట్వర్క్ ని నేను తయారు చేసుకోవాలి అని అంటే మరి ఎలా తయారు చేసుకుంటాం? ఈ విధంగా ఒకవేళ మంగా గారికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, కానీ అప్పుడు వాళ్ళ యొక్క సీనియర్ తోటి ప్రతి ఒక్కరికి ఇది ఎక్స్ప్లెయిన్ చేయించవచ్చు. సరేనా? ఈ యొక్క ఆరోగ్య అవగాహన ఫిజికల్ గా వెళ్ళి ఇంకా చెబితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వరలక్ష్మి గారు మీరు స్టారా? నమస్తే. స్టార్ అండి మీరు? నమస్తే. తులసి గారు నమస్తే, మీతో మాట్లాడతాను. ఓకే, భవాని గారు స్టార్. వరలక్ష్మి గారు నమస్తే. మీరు వరలక్ష్మి గారు స్టారే సార్. సుబ్రహ్మణ్యానికి వన్ సైడ్, బాలాజీ గారు వన్ సైడ్. అది సైడ్ అనేది తర్వాత, ముందు వరలక్ష్మి గారి గురించి స్టారే సార్. స్టార్. సో మీకు స్పాన్సర్ ఎవరు? ఫస్ట్ భవాని మేడం సార్. భవాని గారు మీకు స్పాన్సరా? పరిచయం చేసింది ఎవరు అని స్పాన్సర్ అంటే? భవాని మేడమే సార్. భవాని గారు మీకు చెప్పారు. ఓకే, తర్వాత బాలాజీ గారు సార్. తర్వాత బాలాజీ గారు ఏంటి ఇంకా? అదే సార్, అంటే ఫస్ట్ పరిచయం అయింది మాత్రం భవాని మేడమే సార్. అంతే అంతే, నేను నా ప్రశ్న అదే. ఇంకా భవాని గారు ఫస్ట్ మీరు ఏమేం ప్రొడక్ట్ తీసుకున్నారు సార్? పల్స్ తీసుకున్నాను సార్, తర్వాత ఐ కాఫీ తీసుకున్నాను సార్. ఓకే, దేనికి తీసుకున్నారు? అంటే మా అమ్మగారికి పెరల్స్ వచ్చింది సార్. అయ్యో. అంటే భవాని మేడం చెప్పారు, మరి అన్నయ్యకి వాడుతున్నాను, పక్కనే ఉంటారు సార్ వారు, వాడుతున్నాను బాగుంది అమ్మగారికి వాడు అంటే 2 తీసుకొని వాడాను సార్. బాగున్నారు. వాడుతున్నాను సార్. వాడండి. ఇంకా వాడాలి, ఇంకా ముందు ఇంకా వాడాలి. అదే సార్. ఎప్పుడు వచ్చిందండి పెరాలసిస్? 4 years అయింది సార్. 4 years. మీరు ప్రొటెక్టెడ్ చాలా బాగుంది సార్. కాఫీ అయితే నాకు గ్యాస్ట్రిక్ ఉండేది సార్, గ్యాస్ట్రిక్ కూడా తగ్గింది సార్. నిజం చెప్తున్నారా? ఏదో సార్ అడిగారు కాబట్టి సార్ నేను వాడాను సార్. వెరీ గుడ్. చేతులు తిమ్ముర్లు కూడా ఉండేది సార్, చేతులు తిమ్ముర్లు ఎక్కువగా ఉండేది సార్, అది కూడా తగ్గింది సార్. వెరీ గుడ్. క్లాసెస్ కి వస్తుంటారా, వింటూ ఉంటారా? అంటే ఎక్కువ మాకు సిగ్నల్ కొంచెం బాగా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది సార్, కొంచెం బయటికి వెళ్ళాలి సార్. అచ్చా, అవునా? అంటే అందరికంతేనా మీ వర్క్ ఆ ఊర్లో అంతేనా? అంటే ఇక్కడ కొంచెం సందులో ఉంటుంది సార్, దాని వల్ల సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది సార్. సిగ్నల్ కొంచెం ఇంతకు ముందు పెట్టినప్పుడు మేడం రెగ్యులర్ గా వచ్చారు సార్, ఒక్క రోజు కూడా మిస్ చేయలేదు. వస్తాను సార్. ఓకే, ఇది చాలా మందికి అవసరం అమ్మా. ఇది అవును సార్. కేవలము అప్పటి ప్రాబ్లం వరకే కాకుండా ఎప్పటికీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అవసరమే. అందరూ అయ్యో ఇంత కాస్ట్ ఉంది కదా, 300 రూపాయలు ఉంటే బాగుండని అనుకుంటారు, అంతేనా? కానీ మరి మన బాడీ చాలా కాస్ట్లీ కదా, మన ఆర్గాన్ కాస్ట్లీ కదా.
మీరు ఏ 300 రూపాయలుగా వచ్చేదైతే ఈ 4 సంవత్సరాల నుంచి ఎందుకు బాధపడతారమ్మా? 10 సంవత్సరాల నుంచి డయాబెటిక్ ఎందుకు బాధపడే వాళ్ళు ఉన్నారు? అంత ఈజీ అయితే అవును సార్. అంటే అంత హార్డ్ అని అర్థం. ఆరోగ్యం అనేది హార్డ్, అవును సార్. అది అందరి పండు. అది చాలా కాస్ట్లీ, ఆరోగ్యమే చాలా కాస్ట్లీ. అందుకే మహాభాగ్యం ఉంటే గాని రాదని అంటారు ఆరోగ్యం. అవును సార్. అలాంటిది ఇప్పుడు ఈ యొక్క న్యాచురల్ ఆర్గానిక్ ఈ ప్రొడక్ట్స్ ని మీరు వాడి మాకు బాగుంది అంటున్నారంటే దాని వెనక ఎంత రీసెర్చ్ ఉన్నట్టండి. అవునవును సార్. దానికి అంత కాస్ట్. ఎప్పటికైనా అందుకనే న్యూట్రాస్యూటికల్ కి మినిమం కాస్ట్ అన్నమాట, అంతకంటే మనం తక్కువ ఇవ్వలేం. అవును సార్. చూడండి, బ్రూ కాఫీ వచ్చినట్టు ఐ కాఫీ రాదు. అవును సార్. బ్రూ కాఫీ వచ్చినట్టు ఆ కాఫీ వేరే, ఎంజాయ్మెంట్ కాఫీ, అది ఎంటర్టైన్మెంట్ అదే కాఫీ. అదే సార్. ఇది ఎనర్జెటిక్ కాఫీ. అవునా? బూస్టింగ్ మన పెదగుని క్లీన్ చేస్తుంది. బ్లడ్ లో ఎక్కడెక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే చక్కెర పాకం పట్టినట్టుగా కిడ్నీకి చుట్టుగా, లివర్ చుట్టూ పేరుకుపోతూ ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం తెలుసా, అవును సార్. మన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి పైన పేరుకుపోయి సిలిం పట్టినట్టుగా అయిపోతుంది అనమాట, తినేస్తుంది ఇట్లా చర్మాన్ని. అవును అందుకని మంటలు వస్తాయి, కాళ్ళకి మంటలు. అవన్నీ ఏంటంటే ఆ మైలిన్ తొడుగుని తినేస్తూ ఉంటది చీమలు తిన్నట్టుగా. ఏది? ఈ చక్కెర. ఇది మొత్తం క్లీన్ చేస్తుంది అవును సార్. మన ఈ కాఫీ. ఓకే, సో అట్లా మరి అంత సూక్ష్మమైనటువంటిది ఎటువంటి కెమికల్ లేకుండా జరగాలి అని అంటే మరి ఆ మాత్రం కాస్ట్ లేకపోతే ఎట్లా? అంత సైన్స్ ఉండాలని కదా అర్థం. సో దీన్ని అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలి దీని గురించి. నేను మొన్న కర్నూలు వెళ్ళినప్పుడు ఒక అతను చాలా బెంగ పెట్టుకున్నాడు. నేను ఎన్ని వాడాలి సార్, నేను ఎన్ని వాడాలి న్యాచురల్ ఆయన, నేను ఎన్ని వాడాలి. ఆయనకు మొత్తం ఇప్పుడు ఎలా ఉంది వాడక అసలుకి అని అంటే, లేదు ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది, కానీ ఆయన బెంగ మాత్రం ఎన్ని వాడాలి అనేది. ఓకే, ఎప్పటి నుంచి ఉంది నీకు షుగర్ అని అంటే 15 సంవత్సరాల నుంచి ఉంది. మరి 15 సంవత్సరాల నుంచి ఉన్న షుగర్ కి 15 నెలలైనా వాడేవా? అసలు 15 అయినా వాడేవా నువ్వు? లేదు. కానీ 15 సంవత్సరాల నుంచి ఏదైతే పేరుకుపోయి ఉన్నదో, ఎంత డ్యామేజ్ అయిపోయి ఉన్నదో, ఇంకా మందులు మింగి మింగి కూడా డ్యామేజ్ అయి ఉంటది కదా. అవును సార్. ఇట్లా గ్లాస్ లో ఇంత గ్లాస్ తీసుకొని ఒక చిన్న టాబ్లెట్, విరోచనాల టాబ్లెట్ ఏదో ఒకటి జ్వరం గోలిన వేస్తే ఆ నీళ్ళంతా కెమికల్ అయిపోతుంది. అంటే మన బ్లడ్ అంతా కెమికల్ అయిపోయినట్టుగా మందులు మింగి మింగి. ఎవరు క్లీన్ చేయాలి? ఎవరు వస్తారు క్లీన్ చేయడానికి? ఎవరున్నారు చెప్పండి క్లీన్ చేసేటోళ్ళు? మళ్ళీ మనం అదే అన్నము, అదే దోశలు, అవే ఇడ్లీలు తింటున్నాం. ఎవరు క్లీన్ చేసేది? పీచు పదార్థం కూడా లేదు యాక్చువల్లీ. అందుకని 80లో రావాల్సిన 60లోకి, ఇప్పుడు 40లోకి, 20లోకి వచ్చేస్తున్నాం. అవును సార్. కాబట్టి న్యూట్రాస్యూటికల్ చాలా చాలా అవసరం, పోషక ఔషధాలు. అందుకనే నేను ఏమంటున్నానంటే దీని వాల్యూ అర్థమైతే, దీని కాస్ట్ని అర్థం చేసుకోగలుగుతారు, దీని విలువ తెలిస్తే. మరి కొంచెం భారం ఉంటది, తప్పదు. మిగతా అన్ని పెద్ద పెద్ద పనులన్నీ కంపెనీ చూసుకుంటుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రోడక్ట్ పంపిస్తుంది. ఓకే, ఇబ్బంది లేకుండా అన్ని వర్క్, మనీ పంపిస్తుంది, టైంకి మనీ పంపిస్తుంది. మరి మన కష్టం ఎక్కడ ఉంది అని అంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పాలి. అంతే. ఎందుకు నేను ఇది వాడాలి అనేది. నీకు ప్రాబ్లం ఉంది కాబట్టి వాడాలి అట్లా కాదు, ప్రాబ్లం రాకుండా ఉండడానికి. 2 రకాల రిజల్ట్లు ఉంటాయి, 2 రకాల రిజల్ట్. ఒకటి అనారోగ్యం వచ్చిన తర్వాత వచ్చే రిజల్ట్, ఇంకొకటి మనల్ని అనారోగ్యంలోకి తీసుకెళ్లకుండా చేసే రిజల్ట్. మీకు ఏదైతే ఒక గ్యాస్ట్రిక్ వచ్చిందో, ఇది గ్యాస్ట్రిక్ కి కొన్ని లక్షలు పెట్టిన వాళ్ళు లేరా? అవును, ఉన్నారు సార్, ఉన్నారు సార్. ఓల్డెంత మంది అది అసలు చెక్ పడట్లేదు ఎప్పటికీ. అలాంటిది మీకు ఒక పల్స్ కాఫీ ద్వారా చాలా రిలాక్స్ వచ్చేస్తుంది, మాక్సిమం ఉపశమనం వస్తుంది. అవును సార్. దానికి కొంచెం డైట్ ప్లాన్ ని మనం చేర్చుకోవాలి. ఎప్పటికీ రాదు, ఇక జీవితంలో ఎప్పటికీ రాదు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఉదయం 30 ml, సాయంత్రం 30 ml తీసుకున్నారు. ఇప్పుడు రాను 30 ml, రోజుకి 30 ml సరిపోద్ది. ఇంకా రాను 2 రోజులకు ఒకసారి తాగినా సరిపోద్ది, 3 రోజులకు ఒకసారి తీసుకున్నా సరిపోద్ది. అట్లా సరిపోద్ది. వారానికి ఒక 2 సార్లు 30 ml తీసుకుంటే అంత ఐ కేర్ లోపల పడేస్తే ఇక అదే క్లీనింగ్ ప్రాసెస్ చూసుకుంటది.
ఉన్నట్టుండి ఏం చెప్తున్నారు, మీకు క్యాన్సర్ గడ్డ తయారైతుంది, ఉన్నట్టుండి చెప్పేస్తున్నారు. మీరు ఆల్రెడీ సెకండ్ స్టేజ్ లో ఉన్నారు, ఫోర్త్ స్టేజ్ లో ఉన్నారు, ఇలాగా చెప్పేస్తున్నారు. అవును సార్. అది ఎంత డేంజర్. జ్వరం వచ్చిందంటే తగ్గిపోద్దేమో కానీ క్యాన్సర్ వచ్చిందంటే ఎంత డేంజర్ అది. మరి లోపల ఎవరు కేర్ తీసుకునేది? ఐ కేర్ తీసుకుంటుంది. అది తెలియజేయాలి. లేకపోతే కాస్ట్ అనుకుంటే ఓకే, ఇప్పుడు అస్సలు తాగని దానికంటే వారానికి 30 ml తీసుకుంటే అయిపోతుంది కదా, పసుపు మంచిది కదా. అందుకని ఒక CCMB వాళ్ళు కనిపెట్టినటువంటి అది చూపించాలి. మీరు చూసారో లేదో, CCMB వాళ్ళు యొక్క పసుపు గురించి కనిపెట్టింది. ఒకసారి చూపించుకోండి. నేను వచ్చినప్పుడు మొత్తం హెల్త్ టాపికే పెట్టు. వరలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. మీరు సార్ మేడం దగ్గర పాజిటివ్ కూడా ఉంది. తను స్టార్ అయిన తర్వాత ఇంకొంచెం రీటైల్ ద్వారా వచ్చిన మనీ తోటి ఫోన్ కొనుక్కుంది సార్. అంటే జూమ్ కి లాగిన్ అవ్వడానికి ఫోన్ మీరు ఫోన్ తీసుకున్నారా? రైట్ రైట్, గుడ్. అన్ని అట్లా మీరు తీసుకోవాలి ఈ మనీ తోటే. అలాగే సార్. వివాకి సపరేట్ గా మీరు మనీ పెట్టక్కర్లేదు. వివా నుంచి మీరు ఇంట్లో సామాన్లను కొనుక్కోవాలి. తప్పకుండా సార్. క్యాన్సర్ కణితులను సమర్థంగా తగ్గించే RNAi చికిత్సను CCMB శాస్త్రజ్ఞులు పసుపులోని కర్క్యూమిన్ సాయంతో అభివృద్ధి చేశారు. CCMBకి చెందిన డాక్టర్ లేఖా దినేష్ కుమార్, ఆమె బృందం ఈ ఘనత సాధించారు. CSIR NCLలోని పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సాయంతో RNAi మాలిక్యూల్స్ ను ఎన్కాప్సులేట్ చేసి నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ను అభివృద్ధి చేశారు. సాధారణంగా క్యాన్సర్ బాధితులకు కీమో ఔషధాలను ఇస్తారు, కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటికి బదులుగా RNAi అనే జీన్ సైలెన్సింగ్ విధానంలో క్యాన్సర్ కు చికిత్స విధానాలను కనుగొనడంపై శాస్త్రజ్ఞులు చాలా కాలంగా దృష్టి సారించారు. అయితే RNAi మాలిక్యూల్స్ ను సురక్షితంగా, అదే సమయంలో ప్రభావవంతంగా ప్రవేశపెట్టడమే అతిపెద్ద సమస్య. ఆ ఎన్కాప్సులేషన్ సవాల్ను లేఖా బృందం నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ద్వారా అధిగమించింది. ఈ బయో ఔషధం పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల కణితులను. చూడండి, ఇది ఎప్పుడు పెట్టారు బాబు ఈ వీడియో? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years ago. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ కర్క్యూమిన్ సాయంతో మనము ఐకేర్ ని తయారు చేయడం జరిగింది. చూడండి, మన R&D బయోయాక్టివ్స్ జపాన్ లో ఉన్నటువంటి మన R&D రీసెర్చ్ యూనిట్ ఎంత ముందున్నారు. ఓకే, సో అందుకనే మన R&D గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. మన R&D గురించి ఓకే, ఆల్రెడీ మనం కనిపెట్టడం జరిగింది, దాంతో ఒక ప్రోడక్ట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది, అనేక మందికి రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది. ఓకే, అది మన ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమన్నారు? బయో ఔషధము ఏమన్నారు? బయో ఔషధము అంటే ఆర్గానిక్ కెమికల్ ఔషధం కాదు, బయో ఔషధాన్ని తయారు చేశారు. మనది కూడా పోషక ఔషధము, న్యాచురల్ ఔషధము. ఓకే, కెమికల్ ఔషధం కాదు. సో దీని గురించి వరలక్ష్మి గారు మీరు ఈసారి ఏం చేస్తారంటే మనీని 3,000, 4,000, 5,000 అట్లా ఒక 12,000 కాగానే ఒక ల్యాప్టాప్ తీసుకోండి. అలాగే సార్. ల్యాప్టాప్ తీసుకోండి. ఈ వీడియోస్ అందరు ఎగ్జిక్యూటివ్స్ దగ్గర ఉండాలి. దాని అడ్రస్ ఎక్కడ ఉందో తెలుసా? యూట్యూబ్ లో ఉంటుంది. ఇందాక నేను చెప్పిన వీడియో అడ్రస్ ఏంటి? యాంటీ ఆక్సిడెంట్ యానిమేషన్ అని చేస్తే వస్తుంది. దాన్ని తీసి దగ్గర పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఈ CCMB వాళ్ళు కర్క్యూమిన్ గురించి ఏం చెప్తున్నారు ఇది చెప్పాలి, అంతే. ఎడ్యుకేషన్ ద్వారానే ఎర్నింగ్. ఎడ్యుకేషన్ అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఎందుకు షాప్ లోనే ఎక్కడనో ఉంటే ఆ షాప్ లో ఉంటే ఎక్కడనో మూలకు ప్రొడక్ట్ అట్లా ఉండిపోద్ది ఐకేర్. దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజల దగ్గర తీసుకెళ్లేంత సత్తా ఉంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో పెట్టారు. ఇది ఎక్కడనో వేల ప్రొడక్ట్ల మధ్య ఎక్కడనో మూలకు ఉండేది కాదు, దాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యం, సూపర్ మార్కెట్ లో ఎక్కడో ఒక్క దగ్గర ఉండిపోయి ఉండేది కాదు, అది ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన ప్రొడక్ట్. ఓకేనా, ఇది మీ దగ్గర.
ఇప్పుడు తనకి ల్యాప్టాప్ ఉంది కాబట్టి వెంటనే నేను ఇట్లా మాట్లాడుతున్నగానే వెంటనే షేర్ చేశాడు. అవును అంతేనా? సార్. అలాగా షేర్ చేసుకోవాలి. అదే ఇదివరకు అంటే ఏం చేసేవాళ్ళండి? వెంటనే ఒక పీపీటీ పట్టుకొని అక్కడికి ఇక్కడికి చాలా దూరం ప్రయాణిస్తే గానీ సేల్ అయ్యేది కాదు. ఇప్పుడు అలా లేదు కదండీ. చక్కగా మనం జూమ్ ద్వారానే వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్‌లో కస్టమర్స్ వచ్చారు. కడపలో కస్టమర్స్ వచ్చారు. కాకినాడలో కస్టమర్స్ వచ్చారు. వాళ్ళకి ఆ 2, 3 ప్రొడక్ట్‌లు ఇవ్వడానికి అక్కడికెళ్ళాలా మీరు? ఇప్పుడైతే వెళ్ళవసరం లేదు సార్. అంత అవసరం లేదు కదా! జస్ట్ అవసరం వాళ్ళకి లేదు. జూమ్ లింక్ పెట్టి వస్తే ఎడ్యుకేషన్ తీసుకుంటారు. ఆ తర్వాత స్టోర్ లింక్ పెడితే ఆ ప్రొడక్ట్‌లు ఆళ్ళకెళ్ళిపోతాయి. అవును సార్. అంతే. థాంక్స్ టు ఇండస్ వివా. హాయిగా మనం ఇంట్లో కూర్చొని డిజిటల్‌గా అవేర్‌నెస్ చేస్తే సరిపోతుంది. హ్మ్. ఓకే. గుడ్. ఇంకా తులసి గారు. నమస్తే అండి. తులసి గారు. నమస్తే సార్. హ్మ్. ఏంటమ్మా మీ గురించి చెప్పండి. ఓ 2 మాటలు. సార్. హ్మ్. ఎక్కడ మీరు విజయనగరమేనా అక్కడ? అవును సార్. ఆహా! విజయనగరం మార్నింగ్ సార్. హుహుహు. హ్మ్. ప్రొడక్ట్ తీసుకున్నారా? వాడారా? ఏ ప్రొడక్ట్ వాడాను. తీసుకున్నారు? హ్మ్. వాడాను. నాగేశ్వరరావు సార్ దగ్గర వాడాను సార్. ఆహా! నాగేశ్వరరావు గారు ఇచ్చారు. ఓకే. ముందు ఆయన దగ్గర వాడాను సార్. హ్మ్. ఏది తీసుకున్నారు మీరు? కేరా? పల్సా? ఐకేర్, ఐపల్స్ 4 హ్మ్. తీసుకున్నాను సార్. 4 హ్మ్. ప్రొడక్ట్‌లు. 4 తీసుకున్నారు. ఆహా! హ్మ్. ఓకే. మీరే గృహిణేనా? ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉండడం. హ్మ్. ఇంట్లోనే ఉంటాను సార్. హ్మ్. ఓకే. ఇంకా మీరు దేనికి తీసుకున్నారండి? ఏమన్నా అంటే మీకేం నచ్చింది అని టాపిక్? సార్ మా సిస్టర్‌కి షుగరు ఉండేది సార్. హుహు. నాకైతే పీసీఓడీ ప్రాబ్లమ్ సార్. ఆహా! త ఓకే. నెక్స్ట్ అదే ఒళ్ళు కాళ్ళవి తిమ్ముర్లవి రావడం అది జరిగేది సార్. హుహుహు. వాటి కోసం తీసుకున్నాను సార్. కాఫీ ఉందా మరి? మీరు తీసుకున్న దాంట్లో? హ్మ్. బానే ఉంది. కాఫీ తీసుకున్నారా? కాఫీ, బ్లాక్ ఆ! కాఫీ, లెమన్ కాఫీ 2 తీసుకున్నాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు బ్లాక్ వాడుతున్నాను సార్. బ్లాక్ వాడుతున్నారు. హ్మ్. హ్మ్. ఓకే. ఇప్పుడు వాడి 1 మంత్ అవుతుందా? 2 మంత్స్ అవుతున్నాయి సార్. 2 మంత్స్ అవుతుంది. హ్మ్. మీకు ఎలా నాగేశ్వర అనిపిస్తుంది? సార్ నాగేశ్వరరావు సార్ దగ్గర 2 మంత్స్ వాడాను సార్. హ్మ్. నేను ఇందులో నాగిని స్టార్ అయిన తర్వాత హ్మ్. 4 ప్రొడక్ట్స్ వాడాను సార్. హ్మ్. కేరు, హ్మ్. పల్స్, హ్మ్. బ్లాక్ కాఫీ, ఫ్లేమర్ కాఫీ వాడుతున్నారు. ఓకే. వాడుతున్నాను. హ్మ్. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం పర్లేదు ఫ్రీగా సార్. ఉందా? ఉపశమనం వస్తుందా? వస్తుంది సార్. హ్మ్. హ్మ్. పర్లేదు. పర్లేదు. ఆ! మీకు పర్సనల్‌గా ప్రాబ్లమ్ అన్నారు గదా! హ్మ్. ఆ! అక్కడ మంచిగా మీకు అనిపిస్తుందా మీకది? అనిపిస్తుంది సార్. ఆ! హెల్త్ అనేది వస్తున్నట్టు అనిపిస్తుందా? ఆ! అనిపిస్తుంది సార్. ఓకే. భోజనాన్ని మార్చారా ఏమన్నా? సేమ్ సార్ అంతేనా? లేదు సార్. ఫుడ్ మాత్రం ఎప్పుడూ కేర్ తీసుకుంటాం సార్. ఎక్కువ కేర్ హెవీగా తీసుకుంటారు. హెవీగా ఏమీ తినము. ఓకే. డైటింగ్ తింటాం సార్. హ్మ్. ఈవినింగ్ ఫుడ్‌ని జాగ్రత్తగా తీసుకుంటున్నారా ఈవినింగ్? ఆ! అలాగే సార్. తింటున్నాం సార్ అలాగే. ఆహా! ఆ! ఈవినింగ్ తీసుకునే ఫుడ్ దగ్గర ఒకవేళ మీకు మరీ ఎక్కువ పర్సనల్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉందనుకోండి. హ్మ్. ఒక్క హ్మ్. 3 వారాలు, నెల రోజులు ఈవినింగ్ ఫుడ్‌ని కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఓకే సార్. ఓకే. ఆహ్, ఓకే. ఒక దాన్ని పక్కన పెట్టేయాలి ఈవినింగ్. ఒక పదాన్ని. హ్మ్. ఏంటది ధనలక్ష్మి గారు? హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే, నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అని అంటే ఒక పదాన్ని పక్కన పెట్టాలి. ఏంటది? శ్రేయకి గుర్తుందా? హ్మ్. మంజుల గారు మీరు చెప్పండి. ఆహా! రైస్ అని. ఆ! చెప్పండి. ఆ! మీకంత ఇష్టమైంది బాధపడుతూ చెప్తున్నారు. హ్మ్. తాలింపు తీసేయండి. ఏమ్మా? హ్మ్. తాలింపు తీసేయండి. కావాలంటే అన్నం ఉంది మధ్యాహ్నందనుకుంటే మజ్జిగేసుకొని తినండి. కానీ
ఈ తాలింపులు వేసేటువంటిది, ఈ నూనె కారానికి సంబంధించినది ఏదైనా సరే, పాపం మనం ఎంత అమాయకులం అంటే మనం ఏది తిన్నా మేము చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం. జ్వరం వస్తుంది కానీ నేనేం తినట్లేదండి అని అంటాం. ఇడ్లీనే తిన్నామని అని అంటాం. మళ్ళీ నాకు డౌట్ వస్తుంది, ఇడ్లీలోకి ఏం తిన్నారంటే కారప్పొడి వేసుకున్నానండి అంటారు. వదలలేక కారం. అసలు జ్వరం అంటేనే దాని అర్థం వేడి అని అర్థం. వండబట్టలేక కారప్పొడి కూడా వేసుకున్నాను అని అంటారు. చూడండి మనసుని ఎంతగా సపోర్ట్ చేసుకుంటారు. సో ఈ తీసుకునే ఫుడ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది అనుకోండి, బాగా ఇబ్బంది పెడుతుందంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సినటువంటిది ఏంటంటే ఆహారం దగ్గర స్ట్రిక్ట్ గా ఉండాలి. లేకపోతే సంవత్సరాల కొలది అది బాధిస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే డైట్ ప్లాన్ కరెక్ట్ గా ఉంటుందో అప్పుడు మీకు ఈ ప్రొడక్ట్లు అమృతంతో సమానం అవుతాయి. లేకపోతే చిల్లులు ఉన్న బిందెని మనం ట్యాప్ దగ్గర పెట్టి నింపినట్టే, ఎప్పటికీ నిండదు అది. ఓకే, సో ఈవినింగ్ ఫుడ్ పట్ల చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈవినింగ్ అవసరమైతే ఓట్స్ తీసుకుంటూ ఉండాలి. ఒక 20 రోజులు కావచ్చు, 30 రోజులు ఈ కేర్ అనేది తీసుకోవాలి. అంటే బాగా డయాబెటిక్ ఉందనుకోండి, అన్నానికి ముందు కాఫీ తాగాలి. ఒక అర్ధగంట ముందు, ఒక అర్ధగంట ముందు. అంటే ఏం చెప్పినట్టు, నేను అన్నం తింటున్నాను, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ నా కడుపులోకి వెళ్తున్నాయి, ఏకనాయకంని ముందే మనం తీసుకోవడం వల్ల అది అలర్ట్ అవుతుంది, అలర్ట్ చేస్తుంది బ్లడ్ సిస్టాన్ని. ఓకే, సో ఈవినింగ్ కూడా మీరు ఈ యొక్క తీసుకునేటువంటి ఫుడ్లో ఎప్పుడైతే జాగ్రత్త వహిస్తారో, నాకు తలనొప్పి ఉంది తగ్గట్లేదు, నాకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది తగ్గట్లేదు, నాకు కాళ్ళ నొప్పులు బాగా ఉన్నాయి తగ్గట్లేదు, ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఈవినింగ్ మీరు ఓట్స్ తీసుకోవడం అనేది ఇది చాలా మంచిది. జొన్న రొట్టెలు తీసుకోవడం మంచిది. సరేనా? ఆశీర్వాద పిండి ఉందండి, అన్నం తినట్లేదంటే అది కూడా పిండే, అది కూడా గ్లూకోజే. ఓకే, మనం దేన్ని సపోర్ట్ చేయదు, మన ఆరోగ్యం దగ్గర స్ట్రిక్ట్ గా ఉండాలి. మీకు ఎప్పటి నుంచి పర్సనల్ గా ప్రాబ్లం ఉందండి తులసి గారు? ఎన్ని సంవత్సరాల నుంచి? 1 ఇయర్ నుంచే సార్. 1 ఇయర్ నుంచి. ఇప్పుడు అది టెస్ట్ ఏమన్నా రిపోర్ట్స్ ఉన్నాయా మీకు? లేదు సార్, ఏ టెస్ట్లు చేయించుకోలేదు. ఏ టెస్ట్లు చేయలేదు. మరి ఇక మీకు మీ ఫీలింగే అది తగ్గుతుందా లేదా అనేది ఇక మీకే తెలియాలి కదా. అవును. డైట్ పాటిస్తూ ఇది తీసుకోండి, సరేనా? ఓకే సార్. ఓకే, డన్. మీరు ఇంకెవరికైనా సజెస్ట్ చేశారా? చేశాను సార్. ఓకే, సరే, థ్యాంక్ యూ. మీకు నచ్చి మరి ఇంకొకరికి నలుగురికి చెప్తున్నందుకు. ఈ వాళ్ళకు కూడా నచ్చిన వాళ్ళు ఉన్నారా కస్టమర్లు, ఈ యొక్క కాఫీ కానీ పల్స్ కానీ? సార్ నేనైతే కస్టమర్లకి అయితే 4 ఇచ్చాను సార్, కానీ వాళ్ళైతే రిజల్ట్ ఏమి చెప్పలేదు సార్. రిజల్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చారా ముందు అది చెప్పండి. శాంతి మేడం, ఇప్పుడు ప్రాబ్లం వాళ్ళకి ఇచ్చారా మీరు? సార్ శాంతి మేడంతో ఇప్పించాను సార్. ఓకే ఓకే, శాంతి మేడం. నాగేశ్వరరావు గారు, అశోక్, నాగేశ్వరరావు గారు, శాంతి మేడం లేరా? బయట ఉన్నారు. సో మీరు అందరూ ఒక విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే, తన 4 కస్టమర్లు ఎవరు ఫస్ట్. ఓకే, నాగేశ్వరరావు గారు చెప్పండి. తను ఎవరికి ప్రెజెంటేషన్ చేయించింది, అక్కడ సేల్ అయిపోయిందా అనేటువంటిది. ఇప్పుడు వాళ్ళు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేషెంట్స్ అండి, అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ, లేకపోతే జస్ట్ ప్రివెన్షన్ కోసం తీసుకున్నారా? సార్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే సార్. ప్రాబ్లం ఉన్నవాళ్ళు. అయితే ఈ విషయాన్ని, ఈ కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరైతే తీసుకున్నారో ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంచుకోవాలి అశోక్. ఓకే సార్. ఈ ఇన్ఫర్మేషన్ ఉంచుకొని, అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళంటే వాళ్ళు తగ్గించుకోవడానికి వచ్చిన వాళ్ళని అర్థం. ముందు ఈ విషయాన్ని మీరు కనిపెట్టాలి. ఇప్పుడు హరిప్రసాద్ కాఫీ తీసుకున్నారంటే తగ్గించుకోవడానికి రాలేదు, ఇది ముందు ముందు చాలా అవసరం, పిల్లలకి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరము, మాకు కాఫీ అవసరం అని తీసుకున్నాం.
సో మాకు రిపోర్ట్ తోటి పని లేదు, అంతేనా? అవును సార్. కానీ ఎవరైతే ఇప్పుడు తులసి గారు లాంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి పేషెంట్స్ ఎవరైతే అనారోగ్యం గురించి తోటి వచ్చారో వాళ్ళకి రిపోర్ట్స్ అనేది అవసరం. ఓకే, సో కావాలండి అని చెప్పాలి. ఓకే వరలక్ష్మి గారు, ఈ విషయాన్ని క్లారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత కనీసము వాళ్ళు ఒక 3 months దీన్ని వాడుకోవాలి, డైట్ పాటిస్తూ వాడుకొని వాళ్ళు ఇంకొక రిపోర్ట్ తీసుకోవాలి. ఈ రిపోర్టు చూసి వాళ్ళకి బెటర్మెంట్. అందుకే నేను అడిగాను ఇప్పుడు, మీ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయా అని. అవును సార్. అంతేనా? రిపోర్టే కదా మాట్లాడాల్సింది. అవును ఈ రిపోర్టే మాట్లాడాలి తులసి గారు, మనం అవును కాదు. సార్. మనం జాతకాలు చేతికి చూసి ఇది తగ్గిపోద్ది, ఈ రోజుకి ఇది వస్తుంది అని మనం చెప్పలేం. రిపోర్ట్ తీసుకోవాలి, ఈ రిపోర్ట్ తీసుకోవాలి, వాళ్ళు వాడుకుంటారు. సరేనా? ఇంతే. ఓకే సార్. డయాబెటిక్ అయినా సరే, పర్సనల్ ప్రాబ్లం అయినా సరే, థైరాయిడ్ అయినా సరే, అన్నిటికీ కొలతలు ఉంటాయి. ఓకే సార్. దయచేసి సేల్ అయిన అనగానే సంబరపడరాదు. సేల్ అయింది అనగానే సంబరపడరాదు. వీళ్ళు బాగా సేల్ చేస్తున్నారు, వీళ్ళు బాగా సేల్ చేస్తున్నారు. వాళ్ళు సేల్ చేయడం సరే, మంచిదే, థ్యాంక్స్ టు గాడ్. కానీ ఆ సేల్ ఎవరి దగ్గర జరిగింది, దేనికోసం జరిగింది, ఆ కస్టమర్స్ కి వెంటనే హెల్త్ అవేర్నెస్ ఇవ్వాలి. రిపోర్ట్స్ గురించి చెప్పారా లేదా, జస్ట్ ఫోన్లలో చెప్పేసామనంటే ఖచ్చితంగా ఎవరికైనా సరే తిరిగి 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి ప్రాబ్లంలు ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఒక ఆశాదీపం లాగా ఇండస్ వివా కనబడుతుంది. రిటైల్ చేసుకోవడం గొప్ప కాదు, ఆ రిటైల్ దేని వల్ల జరిగిందో తెలుసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం గొప్ప. అర్థమైందా? ఇది అర్థమైంది వాళ్ళు సరే రియాక్షన్ ఇవ్వండి. ఇది మెయిన్. లేకపోతే మన యొక్క బిజినెస్ 3 నెలల ముచ్చటగా పండగలానే ఉంటది. మీరు ఏదో ఇందులోకి ర్యాంకులు కొట్టడానికి రాలేదు, అమ్మి పెట్టడానికి రాలేదు. ఇది మీరు తెలుసుకోండి. మీకు కస్టమర్స్ వచ్చారు అనగానే వెంటనే మీరు GSM లో ఎవరా కస్టమర్స్, దేని గురించి వచ్చారు, ఇగో పలానా ఆశతోటి ఏది తగ్గించుకోవాలని వచ్చారు. తగ్గించుకోవాలంటే మరి రిపోర్ట్ పట్టుకున్నారా? రిపోర్ట్ పట్టుకోకుండానే తగ్గలేదు అని అంటున్నారా? ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, రెప్యుటేషన్ వెరీ ఇంపార్టెంట్. నాగేశ్వరరావు గారు, ఈ జాగ్రత్త. అసలు తులసి గారి దగ్గర ఉన్నటువంటి 4 కస్టమర్లు ఎవరు, వాళ్ళకి ఎవరు ప్రెజెంటేషన్ చేశారు, ఏం ప్రెజెంటేషన్ చేశారు, తగ్గుద్దని ప్రెజెంటేషన్ చేశారా, లేకపోతే దేమని ప్రెజెంటేషన్ చేశారు, ఇది చాలా ముఖ్యం. మీకు ఆ 4 కస్టమర్లు కాదు, తులసి గారు ఇంపార్టెంట్. నాగేశ్వరరావు గారు, ఓకే సార్. మీరు ఈ ఎడ్యుకేషన్ దగ్గర నేను వెరీ స్ట్రిక్ట్. మీకు అందరికి మీరు నెమ్మదిగా నెలకి 3 ప్రోడక్ట్లు అమ్మినా నష్టం లేదు, కానీ అవగాహనతోటి వెళ్ళకపోతే మాత్రం నేను ఈ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్. పుట్టికనే సంబరాలు చేసుకోరాదు రిటైల్ జరుగుతుందని. మీకు మళ్ళీ చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. ర్యాంక్ అయిపోయింది అనే దానిలో హ్యాపీనెస్ లేదు. ర్యాంక్ అయిపోవడం కాదు. ఎందుకు అయిపోవడానికి మనం ఏంది అయిపోగొట్టడానికి వచ్చామా? ఎందుకు అది ఈ రోజు వచ్చే 6,000 ఎప్పటికి వస్తూనే ఉండాలి. అవునా? ఎలా వస్తుంది? కాపీ కొట్టి రాస్తే రాదుగా. చదవడం రావాలి, చెప్పడం రావాలి, అప్పుడు మాత్రమే. మీరు ఒక వ్యక్తి ఎందుకు వస్తున్నారు, దేనికి కనెక్ట్ అయ్యారు? ఒక వ్యక్తి తన జోబులోంచి 3,000 తీశాడు అంటే ఎందుకు తీశాడు, ఏ అవసరంతో తీశాడు, ఇన్కమ్ కావాలన్నా, హెల్త్ కావాలన్నా, దేనికోసం చూసుకోవాలి. ఓకే, ఈ విషయం దగ్గర మాత్రం మీరు 500s 1000 ఎగ్జిక్యూటివ్స్. ఓకే తులసి గారు, ఈ విషయాన్ని మీరు వాళ్ళ 4 కస్టమర్లు ఎవరో వివరంగా చెప్పండి ఎగ్జిక్యూటివ్ కి. ఓకే, చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. రిపోర్ట్ ఉండాలమ్మా, రిపోర్ట్ ఉండాలి. ఇప్పుడు నీకంటే రిపోర్ట్ లేదు కాబట్టి పర్సనల్ గానే తెలియాలి, నాకు అంతకు ముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, అంతేనా? రిజల్ట్ కోసం వచ్చారు కాబట్టి రిజల్ట్. 3 నెలలకి ఎంత అవుతుంది ఖర్చు వస్తే వాళ్ళకి 25,000 వస్తుంది అనుకుందాం. 3 నెలలు వాడితే ఒక 2 కాఫీలు, 2 పల్సులు, 2 కేర్లు వాడితే ఓ 25,000 ఖర్చు వచ్చింది అనుకుందాం.
కానీ బయట పెట్టేటువంటి లక్షలతోటి తక్కువేగా. అవును సార్. కాబట్టి వాడి 3 నెలలకు ముందు రిపోర్టు, 3 నెలల తర్వాత రిపోర్ట్ తీసుకోమని చూడండి. బాగుంది అనిపిస్తే కంటిన్యూ చేయమండి, లేకపోతే వాళ్ళ ఇష్టం. సరేనా? ఓకే. ఇది. థ్యాంక్ యూ. మీ వల్ల అందరికీ ఒక విషయం. సంధ్య గారు నమస్తే. నాగేశ్వరరావు గారి అమ్మాయా? అవును సార్. గుడ్. సార్ ఇక్కడ హనుమంత్ గారు అని ఉన్నారు ఫ్రమ్ బాపట్ల, శివనాగేశ్వరం అనుకోండి. ఓకే ఓకే. హనుమంత్ గారు. సార్ కూడా గుడ్ మార్నింగ్ సార్. చేంజెస్ వచ్చాయి. హలో, గుడ్ మార్నింగ్. స్టారా? కంగ్రాచులేషన్ హనుమంత్ గారు. ఓకే, ఇంకేంటి విశేషాలు? లేదు సార్, ఇది సార్ క్రియాటిన్ లెవెల్ కొంచెం హైగా వచ్చింది సార్. స్కానింగ్ అని వెళ్తే సో క్రియాటిన్ లెవెల్ కొంచెం హై వాల్యూ చూపించింది. పైగా ఏంటంటే మామూలుగా స్టమక్ లో గడ్డ ఒకటి ఉంది సార్. అంటే అది కీమోస్ ముందు సగం కరిగి కీమోస్ తర్వాత కూడా అలాగే ఉండిపోయింది సార్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇది క్యాన్సర్ కి సంబంధించిన పరిభాష, అవునా? అవును సార్, క్యాన్సర్ సంబంధించింది. బట్ ప్రెసెంట్ అయితే క్యాన్సర్ తెలియదు. ప్రెసెంట్ క్యాన్సర్ తెలియదు సార్. అది మొన్నే టెస్ట్ చేయించుకొని వచ్చాము. బట్ ఏంటంటే గడ్డ వరకు అలాగే ఉంది. సో ఆ డాక్టర్ ఏమన్నారంటే క్యాన్సర్ లేదు కాబట్టి నేను కీమో పెట్టట్లేదు అని చెప్పేసి చెప్పారు సార్. సో ఆ గడ్డ వల్ల కూడా కిడ్నీ క్రియాటినిన్ లెవెల్స్ కూడా పెరిగాయి అని చెప్పాడు సార్. ఓకే ఓకే. సరే, మీరు స్టార్టింగ్ లో సార్ కి క్యాన్సర్ పరంగా సఫర్ అవుతున్నారు సార్. సార్కి ఏంటంటే కంప్లీట్ చాలా వీక్ అయిపోయిండు. అప్పుడు పరిస్థితి బాగాలేదు. సో సార్ కొంచెం డైట్ ఫాలో అవుతూ మన పల్స్, కాఫీ, గ్లో 3 వాడిన తర్వాత స్టార్టింగ్ లో క్యాన్సర్ లెవెల్స్ ఎక్కువ ఉండే, కీమోలు కూడా చేసిండు. ఇప్పుడు ఆఫ్టర్ ఒక 4 మంత్స్ కంటిన్యూగా వాడిన తర్వాత ఇప్పుడు క్యాన్సర్ లేదని చెప్పారంట. ఇప్పుడు అదొక సిస్ట్ ఒకటి ఉన్నది అంతే. ఇక సిస్ట్ ఓకే, అట్లా కంటిన్యూ చేస్తూ ఉండండి. డైట్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మంచిది. ఓకే, కొంచెం తీసుకునేది పల్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నా. 2 పూటలు తీసుకుంటున్నారా? తీసుకున్నా సార్, ఎక్కడ స్టాప్ అవ్వలేదు సార్. కంటిన్యూ చేస్తూ ఉండండి అంతే. ఇంకా ఆ క్రియాటిన్ లెవెల్ కూడా, ఆ ఆమ్లతత్వం కూడా తగ్గిపోద్ది. సరేనా? మంచి జరుగుతుంది. చూడండి, మీకు ఎప్పుడండి ఈ ప్రాబ్లమ్ ఉన్నది? నాకు ఎలా స్టార్ట్ అయింది తెలియదు కానీ నాకు 1 year నుంచి ఉంది సార్. అంటే మాకు తెలిసి 1 year అవుతుంది సార్. తెలిసి 1 year అవుతుంది. ఎప్పటి నుంచి అయిందో డయాగ్నోస్? సార్ హనుమంత్ గారు, ఇప్పుడే నేను అన్నది, ఇప్పుడే అనింది కదా అనిత మేడం. ఉన్నట్టుండే అనౌన్స్మెంట్ వచ్చి, అది చిన్న విషయం కాదు కదా. మీకు ఇప్పుడు క్యాన్సర్ అటాక్ అయిందని చెప్పడం కదా వరలక్ష్మి గారు, ఎంత డేంజరస్ అది. చూడండి, తనకి ఎలా స్టార్ట్ అయిందో తెలియదు. అంతలాగా కణాలు డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి, లోపల DNA డ్యామేజ్ అయిపోతుంది. అంత కాలుష్యం బాడీలో పెరిగిపోతూ ఉంది. ఆ కాలుష్యాన్ని బాగా తగ్గిస్తుంది అది. సో బాడీలో కాలుష్యం, ఇప్పుడు బయట కాలుష్యం పెరిగితే ఏం చేయాలి? చెట్లు ఎక్కువగా పెంచుకోవాలి కదా, ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలి. అలాగే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ని మన యొక్క ప్రొడక్ట్స్ పెంచుతాయి, క్లెన్జింగ్ అనేది చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు చూడండి, తనకి క్యాన్సర్ లాంటి ఆ ప్రాబ్లంకి ఎక్కడ ఉపశమనం ఎక్కడ ఉంది, సొల్యూషన్ ఎక్కడ ఉందంటే మళ్ళీ ఈ యొక్క మన యొక్క న్యూట్రాస్యూటికల్ దగ్గరికి రావడం జరిగింది. అంత ఇంపార్టెంట్ అయినటువంటిది. కాబట్టి మీరు బాలాజీ గారు, మీరు దయచేసి వాళ్ళకి కాఫీ తాగుతున్నారా? కాఫీ కూడా, బ్లాక్ కాఫీ తాగండి. బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరుగుతున్నా కూడా మళ్ళీ ఆ సిస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లాక్ కాఫీ తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. గుడ్, వెరీ గుడ్, మంచిది. మీరు చూసారు కదా, దీంట్లో ఒక క్యాన్సర్కి చెక్ పెట్టేంత ఉంది అని అంటే ఎంత సైన్స్ దాగి ఉంది అనేది. దీనికి ఇప్పుడు భవాని గారు వాల్యూ తెలుసుకోవడం ముఖ్యం, అంతేనా? ప్రొడక్ట్ వాల్యూ తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడు కాస్ట్ ఎక్కువ అని అనుకోరు. రైట్. ఇంకా సంధ్య గారు. నమస్కారం సార్. నమస్తే. మీరు స్టారేనా? అవును సార్. సో కొంచెం మీరు టైం ఇవ్వడం తక్కువ కదా, అంతేనా?
గురించి చాలా బాగా చెప్తున్నారు సార్. మేడం టైం ఇస్తారు. ఫిజికల్ సెలబ్రేషన్స్ కూడా తన ఫాదర్ తో కలిసి వెళ్తుంది. అవును సార్, స్టార్ సెలబ్రేషన్స్ ప్రెజెంటేషన్స్ కి ప్రెజెంటేషన్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ వివాని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళ అందరికీ థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ప్రతి ఒక్కరు స్పెషల్ థ్యాంక్స్ టు యూ మనం ఎందుకంటే దీన్ని టేకప్ చేయడం వల్ల చూడండి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం కావచ్చు, పెద్ద ప్రాబ్లం కావచ్చు, రాబోయేటువంటి ప్రాబ్లం కావచ్చు, నా దగ్గర కేర్ ఉంది, నా దగ్గర కాఫీ ఉంది, నాకు డయాబెటిక్ ఏం భయం లేదు, నా దగ్గర పల్స్ ఉంది అని చెప్పుకునేటువంటి ధైర్యం ఇచ్చే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంది. అంతేనా శివపార్వతి కదా? అటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర అవసరం లేని ఏమీ మనం అంటకట్టట్లేదు ఎవ్వరికి కూడా. అవసరం లేకున్నా ఈ శారీలు కొనుక్కోండి, అవసరం లేకున్నా ఈ ఫలానేది ఈ హాట్ బాక్సులు కొనుక్కోండి అని ఏమి చెప్పట్లేదు మనం. ప్రాణప్రదమైనవి, చాలా అవసరమైనవి. ఓకే, ఇంకొంచెం మీకు అక్కడ నెట్ ప్రాబ్లం బాగుంది అనుకుంటా. పర్లేదు సార్. మేడం అక్కడికి రండి, నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడండి. సరే. అది పక్క పెట్టేసేయండి, ఫోన్ అది తీసేయండి. రైట్, ఇందులోకి వెళ్ళి మాట్లాడు. మీరు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వండి. ప్రెజెంటేషన్ ని కూడా కొంచెం నేను ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక్కొక్క దాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ గురించి కొన్ని విషయాలు నేను హెల్త్ గురించి చెప్తున్నాను. మీరు ఆల్రెడీ స్టడీ ఉంది కాబట్టి మీరు వివరంగా చెప్పడానికి ట్రై చేయండి. మీ దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్స్ ఎవరు అంటే, డాడీకి ఇంకా టీం అనేది పెరుగుతుంది కాబట్టి బోల్డ్ మంది కస్టమర్స్ బోత్ సైడ్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ గురించి వివరాలు తీసుకోవడం, సరిగ్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ అందుతుందా లేదా, ఇది మీరు అలా ఇంకా మీ ఓన్ బిజినెస్ గా టేకప్ చేసి ముందుకు వెళ్ళండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్ గా తీసుకొని డైరెక్ట్ సెల్లింగ్ ని చాలా ముందుకు తీసుకెళ్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. మొన్న ఎర్లీ మార్నింగ్ బిజినెస్ మీట్ లో నేను చెప్పాను, మీరు మార్నింగ్ అలవాటు లేదు కదా, లేచి అలవాటు మార్నింగ్ వస్తున్నారు, వస్తూ ఉంటారా? ఓకే, రైట్, గుడ్. నేను డైరెక్ట్ సెల్లింగ్ గురించి పార్లమెంట్ లో 2021 కన్స్యూమర్ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మొన్న 3 పాయింట్స్. దాన్ని మీరు తెలుసుకోవాలి. ఎవరికైనా సరే దీని మీద అంతగా మంచి ఒపీనియన్ లేదు అంటే ఒకసారి దీని గురించి చెప్పొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ ఏం లేదండి, మనం ఎంత అవేర్నెస్ చేస్తే అంత ఇన్కమ్, అంతే. వివరించి చెప్పడంలోనే ఉంది అంత. ఎందుకనంటే ప్రోడక్ట్ల దగ్గర వంక పెట్టలేదు లేదు, కంపెనీ దగ్గర వంక పెట్టేది లేదు. ఓకే, ఈ కాస్ట్ ఎందుకు ఉంది ఎక్కువ, డైరెక్ట్ సెల్లింగ్ రైట్ అయినా కాదా, ఈ రెండింటికి ఆన్సర్లు తెలిస్తే చాలు, ఇంకెవరి టీంలో ఆగవు. అంతేనా శ్రీకాంత్? కాస్ట్ ఎక్కువ ఎందుకు ఉంది అనేది. సో ఎవరికైనా ఇంకొకటి మళ్ళీ నేను చెప్తున్నాను, హైలైట్ చేసి చెప్తున్నాను, ఎవరికైనా సరే ప్రొడక్ట్ తీసుకుంటున్నారంటే ఒక్క విషయంగా మాత్రం అడగాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవాలని ఉందా, తగ్గించుకోవాలని వాళ్ళు తీసుకున్నారా అనేది మాత్రం తెలుసుకోవాలి. ఏం లేదు, మంచిదని వాడుకుంటున్నాం అంటే నో ప్రాబ్లం, ఇష్యూ లేదు. లేదు మాకు ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇది తగ్గుతుందేమోననే ఎక్స్పెక్టేషన్ ఉంది అని అంటే మాత్రం వాళ్ళకి చెప్పాలి. విత్ రిపోర్ట్ తో రమ్మనాలి, రిపోర్ట్ ని చెక్ చేసుకోమనాలి. ఇంతే, మనం ఇంకా మాట్లాడేది ఏం లేదు, రిపోర్ట్లే మాట్లాడితే. ఓకే, మంచి రిపోర్ట్ రావాలి, రిజల్ట్ తొందర రావాలి, నేను ఈ పెయిన్స్ భరించలేకపోతున్నాను అని అనుకుంటే డైట్ ఫాలో అవ్వాలి, అంతే. థ్యాంక్ యూ. మీలాంటి ఎడ్యుకేటర్స్ అందరు కూడా ముందుకు రావాలి. రేణుకా గారు స్టార్, కంగ్రాచులేషన్. శోభా మేడం నమస్తే, థ్యాంక్ యూ, టైం ఇచ్చారు, వచ్చారు. శోభా మేడం. గీతాంజలి గారు నమస్తే. సుమ్య మేడం వచ్చారా? ఓకే. సో డియర్ లీడర్స్, మై డియర్ పార్ట్నర్స్ అందరికి కూడా చివరిగా ఒక విషయం నేను చెప్తున్నాను, ఎంజాయ్ చేయండి. ఒకరికి అవేర్నెస్ చెప్పడం హెల్త్ గురించి,
అయ్యో ఇదేమో రోజు డ్యూటీ పెట్టుకున్నట్టు అట్లా ఏమి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు టైం ఉంటే ఓకే చేసుకోండి, లేకుంటే హెల్త్ గురించి వినడాన్ని, హెల్త్ గురించి చెప్పడాన్ని ఎంజాయ్ చేయండి. హెల్త్ కాన్షియస్ని పెంచుకోండి. మీరు ఒక మోర్ వేయించుకోండి. అంటే మా ఫాదర్కి హెల్త్ కాన్షియస్ ఎక్కువ, మా మదర్కి హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది, ప్రతి ఒక్క స్టెప్లో హెల్దీ ఫుడ్ తినాలి అని చెప్తుంటుంది అనేటువంటి మోర్ మీ మీద రావాలి అభిప్రాయం. మీరు హెల్త్ గురించే ఎక్కువగా ఆలోచించగలగాలి. అప్పుడు మీరు బాగా రిటైల్ చేసుకోగలుగుతారు, ఇంకొకరు హెల్త్ గురించి చెప్పుకోగలుగుతారు. ఎప్పుడైతే ఆరోగ్యం గురించి మనం ఆలోచిస్తామో అప్పుడు ఆరోగ్యం గురించి షేర్ చేయగలుగుతాం. ఇది చాలా మంచిది మీకు. ఇక ఆ తర్వాత ఒకవేళ ఆ కస్టమర్కి నచ్చితే కనుక అవగాహన చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా హెల్త్ గురించి చెప్పడం. ఈ రెండు విషయాలు, హెల్త్ కాన్షియస్ పెంచుకొని ఇంకొకరికి హెల్త్ గురించి చెప్పడం. ఒకవేళ మనకు కస్టమర్స్ వచ్చి వాళ్ళకి నచ్చితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవేర్నెస్ కలిగించడం. అంతే, ఈ రెండు విషయాలు. సరేనా? ఇంకా అందరినీ నేను ఓకే, నేను మళ్ళీ కలుస్తాను. ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి. ఇండస్ట్రీలో కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, ఎంతో ముందుకు వెళ్ళిపోతుంది. ఎవ్రీ వీక్ ఒకవేళ రిటైల్ చేసుకునేటువంటి ఇంట్రెస్ట్ మీకుంటే ఎవ్రీ వీక్ రిటైల్ చేసుకోండి. మీకు మంచి టీం కూడా 500 కూడా చాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ టైం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంకెవరైనా సరే ఏదైనా అడగాలి అనుకుంటే, మాట్లాడాలనుకుంటే అడగడం గురించి కానీ, ఏదైనా గ్రౌండ్ లెవెల్లో కానీ, లేకపోతే టైం కుదరట్లేదని కానీ, ఇంకేది ఉన్నా సరే నాకు పర్సనల్ గా మాట్లాడలేరు కదా, ఒకవేళ అడగాలనుకుంటే అడగండి. వాట్ భవానీ గారు, అంటే గంగా భవానీ గారు ఉన్నారు, భవానీ గారు ఉన్నారు. అవును సార్. ఒక్క నిమిషం సార్. సార్ ఆల్రెడీ వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిర్రు సార్. ఎల్ఎస్ బాస్కెట్ వీటిలో ఉంది సార్. మీరే అడగండి. అడగండి. అదే బెటర్, ఎందుకంటే అడిగే విధానం కూడా కరెక్ట్. ఎస్ సార్. కొంతమంది అన్న క్వశ్చన్ ఏంటంటే, ప్రాస్పెక్ట్ టైం ఇవ్వకపోవడం మాకు ఒక ఛాలెంజింగ్ ఉంది సార్ అని ఒకళ్ళ. అంతే మరి, అదే పెద్ద. ఇప్పుడు నాని సమస్య అదే కదా, ఎవరు సినిమా చూస్తారో నమ్ముతారో లేదో అని. ఈ సినిమా ఒక్కసారి అయితే నా సినిమా చూడండి, ఈ సినిమా బాగాలేకపోతే నా నెక్స్ట్ సినిమా నాది, అసలు మీరు రావద్దు, నన్ను నమ్మండి అని అన్నా. అవునా కాదు? అంటే ఎవరికైనా ప్రాస్పెక్ట్స్ ప్రాబ్లమే. నా షాప్కి రాకుండా పక్క షాప్కి వెళ్తారేమోననే భయం ఇక్కడ కూర్చున్న షాప్ ఓనర్కి. ఓకే, ప్రతి ఒక్కరికి బిజినెస్ మ్యాన్ అంటేనే రిస్క్ అంటే ఎందులో ఉంటుందంటే ఇందులోనే ఉంటుంది. మన దగ్గర పెట్టుబడి పెట్టడాలు రిస్కులు ఏమి ఉండవు, ప్రాస్పెక్ట్ని క్రియేట్ చేయడంలోనే, ఆ ప్రెజెంటేషన్ వినటానికి టైం తీసుకోవడంలోనే ఉంది. అదే గ్రేట్నెస్. మీకు నాకు ఇంకొక వ్యక్తికి తేడా ఎక్కడ ఉంటుందని అంటే, హెల్త్ గురించి అవేర్నెస్. ఇప్పుడు నా ఫ్రెండ్ నాకు మనీ ఇవ్వమంటే ఇవ్వకపోవచ్చు, 2 ప్రొడక్ట్లు తీసుకో మనీ ఇవ్వమంటే ఇవ్వకపోవచ్చు, కానీ టైం కూడా ఇవ్వకపోతే, మినిమం టైం నేను అడిగింది. ఈ రోజుల్లో తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ఆరోగ్య సమాచారము నువ్వు వినాల్సింది ఖచ్చితంగా వినాలి. నాకు ఒక 20 నిమిషాలు టైం ఇవ్వు, నేను హెల్త్ అవేర్నెస్ చేస్తున్నాను అని తీసుకోవాలి. ఓకే, అప్పుడు ఆ యొక్క అవేర్నెస్ కి తీసుకొని రావడంలోనే అసలైన సక్సెస్ ఉంది. కీ పాయింట్ టైం తీసుకోవడం. సార్ నా నేమ్ లిస్ట్ తక్కువ ఉంది, అందుకనే కదా కంపెనీ. మీ ఒక్క నేమ్ లిస్టే కాదు, మీ కస్టమర్ల నేమ్ లిస్ట్ కూడా తెచ్చుకున్నా మీకు మనీ వస్తుంది అని చెప్తుంది కదా. కేవలం నీ ఓన్ అయితేనే అని ఏం అనట్లేదు కదా. వాళ్ళ రిటైల్కి మీ రిటైల్కి సంబంధం లేదు, వాళ్ళ నెట్వర్క్కి మీ నెట్వర్క్కి సంబంధం లేదు అని ఏం అనట్లేదు మన యొక్క కంపెనీ. అసలు డైరెక్ట్ సెల్లింగే అట్లా అనట్లేదు. మీరు ఒక చిన్న విషయము, ఇంకొక క్వశ్చన్.
ఇది చూడండి మిత్రులు అందరూ కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మీకు ఇది చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఈ రూల్స్ ఎప్పటిది? టు ఫ్రేమ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021. దీంట్లో ఇక్కడ ఇచ్చారు చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే అసలు డైరెక్ట్ సెల్లర్ అంటే ఏంటి, డెఫినేషన్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, డెఫినేషన్. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎంటిటీ అంటే ఏంటి, డెఫినేషన్ ఇక్కడ ఉంది. ఓకే, సెల్ గూడ్స్ అండ్ ఆర్ సర్వీసెస్, సర్వీస్ చేసినా కూడా అది బిజినెస్ అన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇప్పుడు మీరు సర్వీస్ ఇస్తున్నారు కస్టమర్ యొక్క ఫ్యామిలీస్ కి, లేకపోతే మీ యొక్క స్పాన్సరింగ్ చేసుకొని వాళ్ళకు సంబంధించిన నేమ్ లిస్ట్ కి ప్రజెంటేషన్. ఇది చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్. ఓకే, అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఇన్క్లూడ్స్ మల్టీ లేయర్డ్ నెట్వర్క్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్స్. అంటే లేయర్ మల్టీ లెవెల్లో కూడా మీరు నెట్వర్క్ ని ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ విచ్ డైరెక్ట్ సెల్లర్స్ ఇంట్రడ్యూస్ ఆర్ స్పాన్సర్ ఫర్దర్ లెవెల్స్. అంటే మీరు ఇంట్రడ్యూస్ చేయడం అనుకోండి, దాన్ని స్పాన్సరింగ్ చేయడం అనుకోండి. ఓకే, వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా, వేర్ అపాన్ సపోర్ట్ దెమ్, సపోర్ట్ చేయడం ద్వారా కూడా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది ఇది చట్టంలోనే వెరీ క్లియర్గా ఉంది. సో దాన్ని మీరు తెలుసుకోవాలి. మీ నేమ్ లిస్టే కాదు, మీ యొక్క టీమ్ నేమ్ లిస్ట్ కి మీరు సపోర్ట్ చేయడం ద్వారా కూడా తీసుకోవచ్చు. అందుకనే ప్రాస్పెక్ట్స్ నాకే లేరనేటువంటిది అవసరం లేదు. మీరు అందుకనే ఎప్పుడు కూడా జిఎస్ఎం ఎంత ఇంపార్టెంటో మీకు తెలియాలి. జిఎస్ఎం అనేది నేమ్ లిస్ట్ రైటింగ్ అనేది అందుకని తెలుసుకోవాలి. వందన మేడం అడిగారు, కస్టమర్ సాటిస్ఫై అవుతున్నారు, బాగుంది అంటున్నారు, కానీ ఆపర్చునిటీ అంటే టైం ఇవ్వట్లేదు అని మేడం అన్నారు. అదే, ఇప్పుడు ఆపర్చునిటీ వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. ఎప్పుడైనా సరే ఆపర్చునిటీ అవసరం లేకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ అవసరం లేదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను అప్పట్లో, సార్ మీకు నా ప్రజెంటేషన్ నచ్చితే, నా కంపెనీ నా ప్రొడక్ట్స్ నచ్చితే, దయచేసి మీ యొక్క లీడ్స్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి, ఈ హెల్త్ అవేర్నెస్ కలిగించే అవకాశాన్ని నాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకున్నాను. అట్లా తను ఒక 2 లీడ్స్ ఇవ్వడం, నేను మళ్ళీ వెళ్ళి అక్కడ చెప్పడం, అవేర్నెస్ చేయడం, వాళ్ళు ఆ తర్వాత జర్నీ స్టార్ట్ చేయడం, ఇలాగా ముందుకెళ్తాం. అట్లా ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేయడం రావాలి. సో కస్టమర్కి ఇంకా నచ్చింది కదా అని వాళ్ళు మనతో పాటు పార్ట్నర్ అవ్వాలి అని అట్లా కోరుకోవడానికి లేదు. సంతూర్ వాడిన వాళ్ళందరూ సంతూర్ అమ్మి పెట్టారు కదా, లేదు కదా. వాళ్ళకి జస్ట్ కస్టమర్ అంతే. పాలసీ చేసిన వాళ్ళందరూ ఏజెంట్లు అవుతారా? అది తెలుసుకోవాలి తేడా. అట్లా ఆ ఓపిక ఆ బిజినెస్ మ్యాన్ కి ఈ ఐడియా ఉండాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ కి 7 PM ప్రోగ్రామ్ కి ఇట్లా ప్రమోషన్ చేస్తుంటాం కదా సార్, ప్రమోషన్ చేసినప్పుడు కొంతమంది టైం ఇవ్వట్లేదు, ఇంకా ఏ విధంగా వాళ్ళకి ప్రమోట్ చేస్తే ప్రమోషన్ లో సక్సెస్ అవ్వచ్చు? ప్రోగ్రామ్ కి రావడానికి అవును సార్, ఫ్రెండ్షిప్ చేయాలి ఎప్పుడైనా. టీమ్ అన్నమాట. నేను ఇప్పుడు నాతోటి ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు అనుకోండి, లాగిన్ అయ్యారు. మనం ఒక గ్రూప్ అనేటువంటి ఆ యొక్క భావన ఉండాలి. మనం ముగ్గురం కలిసి సంపాదించుకుందాం, మంచి ర్యాంక్ తెచ్చుకుందాం అనేటువంటి భావన ఉండాలి. కేవలం ప్రమోషన్ అప్పుడే వాళ్ళకి లింక్ పెట్టేసి అప్పటికప్పటి వరకే ఉండకూడదు. వాళ్ళ ఇన్కమ్ గురించి ఆలోచించాలి, వాళ్ళ ర్యాంక్ గురించి ఆలోచించాలి. నా గురించి నా సీనియర్ ఆలోచిస్తున్నాడు, చాలా కేర్ తీసుకుంటున్నారు అన్నప్పుడు ఎంత ఉన్నా సరే అటెండ్ అవుతారు, ఎక్కడున్నా అటెండ్ అవుతారు. ఓకే, ఎప్పుడైనా సరే మనకు కావాల్సిన వాళ్ళని మన కస్టమర్లలో వెతుక్కోవాలి.
మన కస్టమర్లలో. అందుకనే మనం కస్టమర్లను క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడము, రిటైల్ చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సిన పార్ట్నర్స్ దొరుకుతారు. నేను అమ్మినటువంటి ఆ 4 ప్రొడక్ట్లలోనే, ఆ 10 ప్రొడక్ట్లలోనే నాకు కావాల్సిన వాళ్ళు దొరకాలంటే దొరకచ్చు, దొరక్కపోవచ్చు కదా. అందరు ఇక్కడ చేస్తున్నటువంటిది మెయిన్ ఏంటంటే ఆ కొద్దిగా లిమిటెడ్ ప్రయత్నాలు చేసి అందులోనే నాకు ఎక్కువ రిజల్ట్ కావాలి అని అనుకోవడం. నేను ఎన్ని ప్రెజెంటేషన్లు చేశాను, ఎంతమంది కౌన్సిలింగ్ ఇప్పించాను, ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. అవన్నీ జరగకుండానే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి ఏ రిజల్ట్ వచ్చిందో ఎక్కువ, అంటే సీనియర్కి ఏది వచ్చిందో అది రావాలని కోరుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. అజ్మీరా మేడం అడిగారంట సార్, మరి ఇంత మంచి ప్రోడక్ట్ ఆన్లైన్ లో చేస్తున్నారు కదా, షాప్స్ ఎందుకు పెట్టట్లే, షాప్స్ పెట్టచ్చు అన్నారు. అది నేనే సెలబ్రిటీని అవ్వాలని రాసి పెట్టుంది కాబట్టి నేనే చేస్తున్నాను. ఓకే, నాగార్జున ఫ్యామిలీకి ఇప్పటిదాకా పోయింది చాలు, ఇంకా లేకపోతే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి పోయింది చాలు, లేకపోతే ఇంకొక ఈ మధ్య టీవీ యాడ్ ఇస్తున్నటువంటి యాంకర్ వాళ్ళ సెలబ్రిటీకి, ఇక్కడ సెలబ్రిటీకి ఇస్తుంది కంపెనీ టీవీలో చెప్పించి, షాపుల్లో పెట్టించి. షాపులకి జనాలని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్న పని అది ట్రెడిషనల్ బిజినెస్ అంటారు. ఓకే, ప్రతి మహిళకి ఈ ఆపర్చునిటీని ఇవ్వడం అనేది డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారు. డైరెక్ట్గా వాళ్ళకే షేర్ చేసుకునే అవకాశం. ఆ యొక్క సెలబ్రిటీలకు పెట్టేటువంటి కోట్ల ఖర్చు బదులు అవే కమిషన్లు ఇక్కడ షేరింగ్ చేసేటువంటి డైరెక్ట్ సెల్లర్స్కి ఇస్తే ఎన్నో ఫ్యామిలీలు బాగుపడతాయి. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని చట్టాలు చేసి, చిట్ ఫండ్స్కి ఇన్ని చట్టాలు చేసిందా, రియల్ ఎస్టేట్కి ఇన్ని చట్టాలు చేసిందా? చేయలేదు. ఇన్సూరెన్స్ తర్వాత అన్ని చట్టాలు చేసి తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్కి. ఎక్కువ మందికి ఉపాధి కావాలి, దానికోసం. షాపుల్లో పెడితే ఎవరికి ఉపాధి? సెలబ్రిటీలకు ఉపాధి. ఈ అవేర్నెస్ కూడా చాలా అవసరం. ఇంకా ఫైనల్ గా అందరు చెప్పిన అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఆ విఆర్లు స్టార్లు ఇన్విటేషన్లను ప్రెజెంటేషన్ ఇస్తున్నారంట సార్. చెప్పేస్తారు అంతే, కాస్ట్ ప్రోడక్ట్ మొత్తం చెప్పేస్తున్నారంట. ఎందుకంటే అడిగే వాళ్ళు కూడా అంత ఎగ్జైటింగ్ అడుగుతారు. వాళ్ళు కూడా ఏంటిది, అది ఎట్లుంటది, బాగుంటుందా, ఎంత ఉంటది, ఎట్లా అని పాపం ఇక ఆల్మోస్ట్ నేను కొంటున్నా అనే ఫీలింగే కలుగజేస్తారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి వీళ్ళు అనేది ఏం లేదు, ఆశ దోష అప్పడం అన్నీ ఎప్పుడు చెప్పము. నువ్వు నాకు టైం ఇవ్వు, ముందు హెల్త్ గురించి తెలుసుకో. అంటే కొంతమంది చేద్దాం, నచ్చితే చేద్దాం అని అంటుంటారు. నువ్వు చేద్దాం అన్నా సరే నువ్వు ముందు నా కాఫీ తీసుకొని వాడిన తర్వాతనే బిజినెస్ ఆపర్చునిటీ, అంతే కదా. ఓకే, ముందు మనం ఏం చేస్తుంటాం, మన ఆశతోటి మనకు పార్ట్నర్ రావాలి అని మనం తొందరగా చెప్పేస్తుంటాం, ఇట్లా చేసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు, ఇలా మాట్లాడేస్తాం. అలా కాదు, అట్లా కాదు. ముందు పల్స్ కాఫీ తాగండి, నచ్చిన తర్వాత దానికైనా ఐడియానే, దీనికైనా ఐడియానే కదా. స్పెషల్గా బిజినెస్ ఐడియా వేరేది ఉందా? ఏం లేదు. కాబట్టి మేడం గారు ఎవరు ఇందాక చెప్పారు, తులసి గారు, ఒక 4 నేను తీసుకున్నాను అని అన్నారు. అట్లాగే తీసుకోవడము, నచ్చింది అనుకోండి, అట్లా కంటిన్యూ చేయడం, అంతే. కాబట్టి స్పెషల్గా బిజినెస్ ఐడియాలు అంటే మనకేం లేవు. ముందు మీకు నాకు నచ్చింది, ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ నచ్చింది, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ నచ్చింది, అంతా నచ్చింది అన్నప్పుడు అప్పుడు అసలుకి చెప్పాలి. అంతేగాని ఎక్కడ తొందర లేదండి. మీరు చాలా మంచి దాంట్లో ఉన్నారు. అంటే చాలా అభిలాష్ గారు ఏమంటారు, మనది ఇచ్చే చెయ్యి అని అంటారు. మనది ఇచ్చే చెయ్యి. కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. చాలా చాలా అవసరం. ఏదో ఒక రోజున మోడీ గారి ప్రభుత్వమే చెప్తుంది, ప్రతి ఇంట్లో న్యాచురల్ వ్యాక్సిన్ న్యూట్రాసిటికల్ ఉండాలి అని. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ని, న్యూట్రాసిటికల్స్ ని, అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు సుధామూర్తి గారు మొన్న చెప్పారు, చిన్న పిల్లలకి, అమ్మాయిలకి క్యాన్సర్ అటాక్ అవుతుంది, కొంచెం వ్యాక్సిన్ వేయించండి. చూడండి ఎంత పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. అదేనా ఏమన్నా సొల్యూషన్? అది కెమికల్ వ్యాక్సిన్ ఏమన్నా? మన కరోనాకు వ్యాక్సిన్ వేయించారు, వేయించుకున్నందుకే భయపడుతున్నారా? ఎప్పటికైనా న్యాచురల్ వ్యాక్సిన్ న్యూట్రాసిటికలే.
ఉమ్. ఆ రోజు వచ్చినప్పుడు చూడండి, మీరు ఎంతో గర్వపడతారు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని. గుడ్, మంచిగా ఉంది సురేష్ ఈ చర్చ. ఉంటాయి సార్ క్వశ్చన్స్. ఇది సో డియర్ లీడర్స్ అండ్ మై డియర్ పార్ట్నర్స్, మీరు ఈ విషయాన్ని కొద్దిగా మీకు అందరికి మంచిగా స్టార్ట్స్ అవుతున్నారు, రిటైల్ జరుగుతుంది, అంత బాగుంది. కొంచెం ఎడ్యుకేషన్ ఇస్తూ వెళ్ళడం, ఇది ఒక్కటే. సరేనా? అసలుకి మీకు ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వస్తే న్యూట్రాస్యూటికల్ గురించి తెలుసుకోవడం అవన్నీ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ గురించి, మరి గవర్నమెంట్ పార్లమెంట్ చేసిన చట్టం గురించి కూడా కొంచెం అవగాహన చేయించాలి. సరేనా? థ్యాంక్ యూ. కలుద్దాం. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి శనివారం మనం కలుద్దాము. మీరందరూ లీవ్ అండి, ఎగ్జిక్యూటివ్స్ ఉండండి. లీవ్ అండి. థ్యాంక్ యూ. 1000 అండి అయిపోయినా సార్. 1000. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఎవ్రీ సాటర్డే మనకి స్టార్ అండ్ అబౌ ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు స్టార్స్ క్రియేషన్ చేసుకొని మనం ఇంటర్ పరిచయం చేద్దాం. స్టార్ ఎడ్యుకేషన్ కూడా. థ్యాంక్ యూ గీతాంజలి మేడం, థ్యాంక్ యూ పర్వత మేడం, రేణుకా మేడం, శోభ మేడం, థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు థ్యాంక్ యూ. బుచ్చిరెడ్డి గారు థ్యాంక్ యూ. హైలై సార్ థ్యాంక్ యూ. పవన్ మేడం థ్యాంక్ యూ. హైలై సార్ థ్యాంక్ యూ. ప్రతిసారి కూడా మనకి నమస్తే సార్, ఈ స్టార్లను తయారు చేయడం బాబు, స్టార్ ఎడ్యుకేషన్కి పంపించడం, ఇది చెప్పము. సరేనా? ప్రెజెంటేషన్ సర్వీస్ ఇస్తే బాగుంటుంది, జిఎస్ఎం సర్వీస్ ఇస్తే బాగుంటుంది. మేడం థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సరే, బాగుంది అంత మేడం. మీరు స్టార్లను తయారు చేసుకొని, అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ముందే చెప్పడం మంచిది. ఈ యొక్క మీటింగ్ యొక్క సారాంశం ముందే తెలిస్తే అందరికీ ఉన్నటువంటి ఆ శాంతి మేడము, లేకపోతే అనిత గారు, మీరు చెప్పాలి. సురేష్ వాళ్ళకి గాలి ఆడనివ్వాలి కొంచెం. వాళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళు ఎవరైతే లాగిన్ చేశారు కదా, మీరు చెప్పండి అని అనాలి. అనిత మేడం అని నువ్వు వెంటనే వాళ్ళకి అన్మ్యూట్ ఇచ్చేయద్దు. అన్మ్యూట్ ఇచ్చేసి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి. టీంని ఇచ్చేయడము. ఓకే, ఒక సుజాత మేడం వచ్చింది. సుజాత మేడంకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, సుజాత మేడం మీరు పరిచయం చేయండి అక్కడ అని. ఆ ఎంసీ అధ్యక్షుడి పాత్రలో మీరు ఉన్నారు, స్పీకర్ పాత్రలో. మంజుల మేడం, మీ కొంచెం మంజుల మేడంకి ఒక కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు చెప్పండి తన గురించి అని. శ్రీరంగ సార్, మీ దగ్గర నుంచి ఎవరైనా వచ్చారా? మీ దగ్గర నుంచి స్టార్ ఎవరు రాలేదు కదా? ఓకే ఓకే, సరే వచ్చినప్పుడు మీరు ఉండండి. ఓకే, అశోక్ గారికి సంబంధించినటువంటి స్టార్లు ఉన్నారు. అశోక్ గారికి సంబంధించి మాట్లాడి దానికి అది చెప్పడం కూడా, ఇది చెప్పకూడదు. ఇటు సైడ్ ఉన్నారు, అటు సైడ్ ఉన్నారు, టాప్ లో ఉన్నారు, కింద ఉన్నారు, వెనకున్నారు, ముందు ఉన్నారు. ఇది అసలు వాళ్ళకి అవసరం లేదు. చాలా పెద్ద పెద్ద టాపిక్లు అవి, వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది కదా, అట్లాగా వీళ్ళు ఏ టాపిక్ మీద వచ్చారు, ఇట్లా నచ్చి తీసుకున్నారని మీరు వివరించడంలోనే నాకు సబ్జెక్ట్ అంతా అర్థమైపోవాలి. తులసి గారు కస్టమర్లు పేషెంట్స్కి ఇచ్చారు, అది తెలియజేయాలి నాకు. ఆమె ఏమనేస్తుంది, వాళ్ళు ఏం చెప్పలేదండి, రిజల్ట్ రావట్లేదు, ఏది ఒక్కటికే. నేను జిఎస్ఎం చేసినప్పుడు ఎవరు తీసుకోవట్లేదు సార్, నేనే వాడేసాను. ఎవరైనా కాస్ట్ ఎక్కువ అదే టాప్ చెప్పింది, కానీ ఇట్లా నలుగురు ఇచ్చామని ఇంతవరకు నాకు చెప్పలేదు. ఇప్పుడు అది చూసారా, ఇప్పుడు అడగాలి నాగేశ్వరరావు గారికి, సార్ నిజంగానే ఇచ్చిందా మేడం, ఎవరికి ఇచ్చింది అని. ఇంకోటి ఏంటంటే అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరు కొనట్లేదు అనేది ప్రశ్నగా రాసుకోవాలి. వాళ్ళ నోటి నుంచి అనడానికి నేను చెప్తాను, ఎవరు కొనట్లేదు సార్ అంటే వీళ్ళు ఆల్రెడీ చెప్పినట్టుంది. ఆ మేడంకి ఏం తెలుసండి, మన సీనియర్లకే తెలియట్లేదు కదా మంజుల గారు. న్యూట్రాస్యూటికల్ అన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నాట్ సో ఈజీ. సార్ దగ్గర వచ్చిన వాళ్ళందరూ మాక్సిమం ఎడ్యుకేషన్ పరంగా లేని వాళ్ళే.
స్లోగా వాళ్ళతో రాపేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు రాయడాల కంటే వాళ్ళు ఎంత బాగా వింటేనే బెటర్. ఓకే. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ముందే చెప్పేస్తున్నారు వీళ్ళు అని. ఆ ప్రమాదం నుంచి వాళ్ళని బయట పెట్టాలి. మీరు అసలుకి మౌన వ్రతం చేయండి, స్టార్ట్ అవుట్ అయ్యేంత వరకు మీరు అసలు ఏం మాట్లాడకండి అని చెప్పాలి. అంతే. ఈ ప్రమాదాన్ని ఒక్కటే చూసుకోవాలి జరగకుండా. ఓకేనా? డూప్లికేషన్ మాకు ముఖ్యం ఎవరంటే బాబు, ఆ పైన ఉన్నటువంటి 250 ఎవరో 500 కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా సురేష్. అందరికి కూడా 500 అయినా సరే బోత్ సైడ్స్ 10 స్టార్లు 5 స్టార్లు రావడం కోసం, బోత్ సైడ్స్ స్టార్ క్రియేషన్ కోసం ట్రై చేద్దాం. ఇంకొంచెం హార్డ్ అవ్వబోతుంది మంజుల మేడం మన వర్క్. హార్డ్ అవుతుంది, ఇన్కమ్ ఎప్పటికీ ఉంటుంది. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎందుకనంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి, ఇండస్ట్రీ విభాగం గురించి వాళ్ళే తెలుసుకొని వచ్చే రోజులు ఉన్నది. ఇప్పుడు మొత్తం 2025 మొత్తం అదే రంగం సిద్ధమవుతుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే బోత్ సైడ్స్ సెట్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి సమస్య వస్తుంది. అది టీమ్ బోనస్ పెద్ద సమస్య వస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న ర్యాంకులు అనుకోండి, ర్యాంకులు ఈజీగా అయితే సమస్య ఉండదండి అనిత మేడం. ర్యాంక్ ఈజీ ఉంటే సమస్య ఉండదు. టీమ్ బోనస్ తోటి ఉందంటేనే సమస్య. ఎందుకు అనుకున్నారు? వసంత గారైనా, వసుంధర గారైనా, మయూరి గారైనా, వీళ్ళైనా వాళ్ళైనా ఎందుకని వాళ్ళందరూ అట్లా అట్లా స్ట్రక్ అయిపోయారు? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ఒకవైపు సార్ తీసుకెళ్తుంటే ఇంకో వైపు మీరు కేర్ తీసుకోండి, ఓకే, నేమ్ లిస్టులు రాపించుకోండి అని చెప్తూనే ఉన్నాను. వాళ్ళకి ఇంకా కష్టం ఉండలేరు. అనిత గారు మీరు చేసినట్టు ఓన్ ప్రెజెంటేషన్ చేశారండి వాళ్ళు. అసలు ఎప్పుడైనా చూసారా మీరు? కానీ 1,00,000 రూపాయలు కంప్లీట్ కాలే వాళ్ళకి. ఎంత ఎంత ఉండాలి ఇటు గ్రాటిట్యూడ్, అవునా కదా? పోనీ గ్రాటిట్యూడ్ లేకున్న నమ్మకమైనా ఉండాలా లేదా? నేను చేయాల్సిన పని చేస్తే ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి అని. ఇక్కడ ఉన్న 2 లేడీస్ గురించే చెప్తాం. మంజుల గారు వెళ్ళి ఫిజికల్ గా చేసినట్టు కానీ, అనిత గారు ప్రెజెంటేషన్ చేసినట్టు కానీ ఎవ్వరు చేయలేదు. వాళ్ళు ఏ మాత్రం నోరు తెరవకుండా, ప్రెజెంటేషన్స్ చేయకుండా అన్ని సీనియరే చేసి 1,00,000 రూపాయలు ఏవో ఇప్పించారంటే వాళ్ళు వెంటనే, అంటే ఈ పని చేస్తే మాకు ఇన్కమ్ వస్తుందని వాళ్ళు వెంటనే ఆ పని చేయాలా వద్దా? చెయ్యకుండా పైగా అల్లుడు కూర్చున్నాడు కూర్చొని, నాకేం పెట్టలేదు, ఉంగరం పెట్టలేదు, ఇంకా కడియాలు పెట్టలేదు అని అంటు. ఇది తయారైనట్టు కాదు. నువ్వు కేవలం సెల్ ఫోన్ పట్టుకున్నా సరే నీకు అంత ఇన్కమ్ ఇప్పిస్తున్నారే, వాళ్ళ కోసం మీరు ఏది చేయకుండా కనీసం వచ్చి కూర్చోవడం, ఇది కూడా చేయలేదు. అందుకని మీరు చూడండి, 2025 నుంచి ఎవరైతే పని నేర్చుకోవడానికి సిద్ధంగా లేరో వాళ్ళు ఉండలేరు. అంతే, అది సత్యం. జూమ్ ని కనెక్ట్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఉండలేరు. అంతేనా? లేరు, వాళ్ళు కష్టం అయిపోయింది. అలాగే జూమ్ లో రిటైల్ లో సక్సెస్ అవ్వాలి, రిక్రూట్ లో సక్సెస్ అవ్వాలి. సురేష్ మాషెట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన కళ్ళ ముందు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్. రిటైల్ లో మనం సక్సెస్ అయ్యాం, బోల్డ్ ఐఏపీ పోస్టర్లు బోల్డ్ వచ్చాయి. ఇప్పుడు రిక్రూట్ లో కూడా సక్సెస్ అవ్వాలి. అశోక్, దానికి ఏం చెయ్యాలి? రిక్రూట్ కి ఏం చెయ్యాలి అంటే అవేర్నెస్ చెయ్యడము. దాన్ని నువ్వు ఎంత గట్టిగా రాసుకుంటే అంత మంచిది. అవేర్నెస్ చేయడము, ఆ కస్టమర్ ఎందుకు వచ్చారు, ఆ కస్టమర్ కి తెలియాల్సింది తెలిసిందా లేదా, స్టార్ అని మనం సంబరపడుతున్నాము, స్టార్ డ్యూటీ కోసం చూస్తున్నాము, బాలరాజు గారికి అసలు క్లారిటీ ఉందా, ఎంతవరకు ఉంది అనేది చూడాలి. అంటే మొత్తం పుస్తకం చదివి మొత్తం చెప్పేయడం అని కాదు, కానీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు మీరు ఉన్నారు కదా అందరు, ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి ఈ రోజుది. అతనికి దగ్గరుండి అవగాహన ప్యాసివ్ మీద, అసలు ప్యాసివ్ అంటే తెలుసా అతనికి, మన R&D గురించి తెలుసా లేదా? ఏం బాబు, దీని మీద మంజుల మేడం, దీని మీద ఆసక్తి ఉన్నప్పుడే వాళ్ళకి వెంటనే ముందుకు తీసుకెళ్ళడానికి చూడండి.
ఎడ్యుకేషన్స్ కి ఇంట్రెస్ట్ చూపించండి. మీరు రండి. ఈరోజు నాగేశ్వరరావు గారు అని కానీ, శాంతి మేడం కానీ, ఆ పార్వతి కానీ, మేడం వాళ్ళు అందరినీ చూడండి ఎంత ఆసక్తి చూపిస్తున్నారు. అంతేనా కృష్ణయ్య సార్? అదృష్టమా కాదా చెప్పండి మీరు? రెగ్యులర్ గా అది జరుగుతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు సార్ సీనియర్ కాబట్టి, సీనియర్ మోస్ట్ డైమండ్ గారు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి, ఇట్లా ఒక టీం తయారై ఉండడం, జూమ్ లో కూడా వేరే ఏరియాలో ఉన్నా కానీ వాళ్ళు మేము ఇట్లా పని చేస్తాం సార్, మేము షేరింగ్ చేస్తాము, వర్క్ చేస్తామని అనడం, ఆ వరలక్ష్మి గారు బయటకైనా వచ్చి నెట్ కోసం కూర్చొని చేయడం అనేది అదృష్టం ఇది చాలా అసలు. చాలా. కాబట్టి వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళని 250గా చేసుకొని వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి కొంచెం సమయం ఇచ్చి చేయండి. మంజుల మేడం మీరు కూడా ఈరోజు అనిత మేడం ఒక ఫ్యామిలీ లెక్చరర్ ఫ్యామిలీ వచ్చి ఎస్ నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారంటే చూడండి ఎంత అదృష్టం. మీరు ఇంకా ఎంత మంచి ఏమంటారు బూస్టింగ్ తోటి ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, ఇంకా ఎగ్జిక్యూటివ్ కి చాలా బలం అవ్వాలి అట్లా. సో అది ఒక రాంబాబు గారు వస్తున్నారు, అలా పైన 500కి ఆ బూస్టింగ్ ఉండాలా వద్దా? 1000కి తెలియట్లే. మనిషి విలువ మానవ వనరుల తెలియట్లేదు అసలు ఇండస్ట్రీ. నేను అందుకే చెప్తా 2 సంవత్సరాల తర్వాత అయ్యో మళ్ళీ ఇప్పుడు టీమ్గా ఇంకా అడగడానికి కూడా వాళ్ళు ఉండరు కదా, చెప్తున్నాగా అడగడానికి కూడా. కానీ ఏదో ఒక రోజు అయ్యో మాకు ఒక ఇన్కమ్ లేదు, ఇన్కమ్ నేను చూసుకోలేదు, కంపెనీలో మాకు భాగస్వామ్యం లేదని వాళ్ళే బాధపడతారు. సరే ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒకటి టీమ్ బోనస్ని రావాలి. టోటల్గా రిటైల్ మీద అనిత మేడంకి బోత్ సైడ్స్ ఉన్న వాళ్ళ రిటైల్ గురించి ఫోకస్ చేయండి మాస్టర్. నేను టీమ్ బోనస్ గురించి నేను ఆలోచించుకుంటా, నాకు వదిలేయండి, మీరంతా రిటైల్ మీద పెట్టండి. అనిత మేడం వాళ్ళు ఎవరెవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, వర్క్ మెంటాలిటీ ఉందా లేదా అనేది, అందుకే 250 ట్రైనింగ్ అని పెట్టాను నేను. సరేనా? మంజుల మేడం అటువైపు కూడా సార్ అది విజయవాడ కూడా అన్నారు కదా అశోక్ సార్, అది విజయవాడ ఒక రోజు ఎడ్యుకేషన్ ని ప్లాన్ చేసేయండి. మనది ఎప్పుడు ఇది ఓకే 1000s మీరు వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. ఓకే అంతా మేడం. థ్యాంక్ యూ. మన ఎగ్జిక్యూటివ్ మీట్ ఎప్పుడు? ఎగ్జిక్యూటివ్ మీట్ 16వ తారీఖు ఈ నెల 16. ఫోన్ చేస్తారు సార్ కంపెనీ నుంచి. అశోక్ అది పెట్టి స్లిప్ పంపి బాబు. మీరు మాట్లాడేటప్పుడే ఫోన్ చేసి కంపెనీ వాళ్ళ నాకు చెప్పిన ఇట్లా అప్లోడ్ కాలేదు, ఫెయిల్ అయిందని చెప్పిన. ఇప్పుడు అవుతుందంట. నువ్వు నాకు 3 పంపించేసేయి మా షెట్, నేను మనీ మీకు సెండ్ చేస్తాను. టికెట్ ఉందా సార్? సార్ ఈవెంట్ దాంట్లో పోయి మనం రిజిస్ట్రేషన్ అంటే మనం డబ్బులు పంపించి దాన్ని అప్లోడ్ చేస్తే అయిపోద్ది ఈవెంట్ లో. 1500 బాబు. ఇప్పుడు 1500, నిన్నటి వరకు 1250. మరి అప్లోడ్ కాలేదు, వాళ్ళదేగా మిస్టేక్. అశోక్ అది పంపు, అశోక్ 2 సార్లు కొట్టు. అది అడ్రస్ ఉంది చూడు ఒకసారి ఈమెయిల్లో, ఈవెంట్ లో అడ్రస్ ఉంది, మెన్షన్ చేయాలి. హైదరాబాద్ జోన్ అని ఇచ్చిండు అంతే, తొందరలో సూన్ చెప్తామని అన్నారు కానీ ఏడా మెన్షన్ చేయాలి. ఇంకా ఏది డేటా మళ్ళీ మార్చారా ఏంటి? డేట్ ఓకే, వెన్యూ ఎక్కడ అనేది. డేట్ 16/23. 16 నేను కూడా 23 అనుకున్నా, 16. సార్ మీ ఎగ్జిక్యూటివ్లకు కూడా చూడండి సార్, మాట్లాడండి ఎగ్జిక్యూటివ్స్ కి. 16వ తారీఖు ఉదయం 9 గంటలకు. ఇంకా ఆ రోజు మొత్తం ఉంటుంది. వెన్యూ విల్ బి అనౌన్స్డ్ సూన్ అని ఉన్నాడు అని ఇచ్చిండు పోస్టర్ లో. అంటే ఒక 1 వీక్ ముందు అనౌన్స్ చేస్తారు సార్. డేట్ సరే, సరేనా మరి పంపించేసేయండి, మనీ సెండ్ కొట్టేయండి.
ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా ఫిక్స్ చేసుకోవాలి. అశోక్ కొంచెము నేను ఇది చూసుకోవాల్సిందే అని కొన్ని ఏదైతే స్ట్రెస్ చేసి హెడ్ చేసి చెప్పాను కదా, హైలైట్ చేసి, ఓకేనా? అది ఏమి ఇబ్బంది పడొద్దు, అది నిజం, అది అట్లనే వాళ్ళకి మైండ్ లో పడిపోవాలి, సరేనా? వాళ్ళే తర్వాత మైనస్ అవుతారు అశోక్. మాకు ఇది జరగలేదు, రిపోర్ట్ అంతే అటెండ్ అటెండ్ అవ్వాలి. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అవ్వకపోతే ఎట్లా? మొత్తం చిత్రగుప్తం చిట్టా మొత్తం ఎక్కుతుంటది ఎవరెవరు రాలేదు అనేది. దాన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రోగ్రామ్ ఉందా ఏంది? ఆ రోజు ప్రోగ్రామ్ ఉందా అశోక్ సార్? 16వ తారీఖు ఉందా? అమ్మా, ఎవరికి? వజ్జుదా? స్కూల్లోనే ప్రోగ్రామ్ అంట. స్కూల్ ప్రోగ్రామా? నైట్ కదా? నైటా? నైట్ అంటే మార్నింగ్. సరే, మనీ అయితే కట్టు ముందు. మనీ కట్టాలి, టికెట్ బుక్ చేసుకేసుకోవాలి, ఆ తర్వాత సంగతి తర్వాత, సరేనా? నువ్వు మనీ కట్టాలంటే అటెండెన్స్ వస్తున్నావు అని ఫిక్స్ అన్నట్టు. అటెండెన్స్ వాళ్ళు దానికి ఓపెన్ చేయరు, సరేనా? క్లోజ్ చేసి. థ్యాంక్ యూ సార్.